హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియో క్లాస్లో మనము ఎస్ఐపిసికి సంబంధించినటువంటి మొన్న లేటెస్ట్గా 19వ తారీఖున జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ యొక్క అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నామండి. సో మెయిన్ వైల్ ఇటీవల విడుదలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని శ్రీ సంస్థ వారు 23వ తారీఖున కొత్త బ్యాచ్ ఎస్జిటి కోసము స్టార్ట్ చేయడం జరిగింది. 45 డేస్ లోపల సిలబస్ మొత్తాన్ని పూర్తి చేసే విధముగా మార్నింగ్ 7 to 7 క్లాసులు ఫుల్ లెంత్లో పెడుతూ సో కంప్లీట్గా ఈ బ్యాచ్ని ఒక 45 డేస్లో ఎగ్జాక్ట్గా రిలీజ్ అయ్యేలాగా ప్రాపర్ ఎగ్జామ్స్తో పాటుగా పూర్తి చేయడానికి పటిష్టమైన ప్రణాళికతో బ్యాచ్ని వేయబోతున్నారండి. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించగలుగుతారు. మరింత సమాచారం కోసం ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ నెంబర్స్ మీకు డిస్ప్లేలో కనిపిస్తాయి. సో వాటి ద్వారా మీరు మరింత సమాచారాన్ని పొందగలరు అనుకుంటున్నాం. ఇక కమింగ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇవాళ మనం గమనిస్తే కనుక ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్లో కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ మన ఇన్స్టిట్యూట్ తరఫున పెట్టినటువంటి టెస్ట్ని చాలా ఎక్కువ మంది అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఆ పేపర్ యొక్క అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో అందులో మీకు 61 నుంచి ఒక 25 ప్రశ్నల వరకు అర్థమెటిక్ నుంచి రావడం జరిగింది. మరొక 3-4 ప్రశ్నలు స్టేట్మెంట్ బేస్డ్లో మీకు కనిపిస్తాయి. సో అవి రీజనింగ్లో కవర్ చేస్తారు ఎలాగూ. సో నేను ఇక్కడ ఏ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా సరే అది కంప్లీట్గా క్వశ్చన్ని టార్గెట్ చేసే విధంగా మాత్రమే నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా మనం ఎలాగో రెగ్యులర్ క్లాసెస్లో దాని గురించి మాట్లాడతాం కాబట్టి సో కంప్లీట్గా ఇక్కడ ఏ క్వశ్చన్ ఉందో దాని గురించి మాత్రమే, అంతకు మించి ఎక్కువగా చెప్పే టైం కూడా మనకు ఉండదు కాబట్టి సో టార్గెట్ చేసి క్వశ్చన్ గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ మనకి 61 క్వశ్చన్ ఏమిచ్చారంటే 30^16 ఇంటూ 16^18 ఇంటూ 20^21 యొక్క ప్రధాన సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య రైట్. ఇక్కడ మనకి 61వ ప్రశ్న డిస్ప్లేలో కనిపిస్తుంది. 30^16 ఇంటూ 16^18 ఇంటూ 20^21 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య అని చెప్పేసి అవడం జరిగిందండి. జనరల్గా మనకి కారణాంకాల సంఖ్యకి సంబంధించిన ఏ ప్రశ్న ఇచ్చినా సరే ముందుగా మనకి ఇచ్చినటువంటి సంఖ్యని ప్రధాన కారణాంకాల యొక్క ఘాత రూపంలో మనం రాసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ 30ని సాధ్యమైనంత వరకు ప్రధాన సంఖ్య లబ్ధంగా రాసుకునే ప్రయత్నం చేస్తే 30ని 2 3 6 అగైన్ 6 5 30గా రాస్తున్నాడు. హోల్ పవర్లో మనకి 16 ఎలాగో ఉంటుంది. సిమిలర్లీ 16ను కూడా ఏమని రాయొచ్చు అంటే 2^4గా రాయొచ్చు. అగైన్ దానికి హోల్ పవర్ 18 ఇవ్వటం జరిగింది. ఆ పక్కన మూడో సంఖ్య 20గా ఇచ్చారు. 20ని 5 ఇంటూ 4గా రాయొచ్చు. 4ని మళ్ళీ ఏమని రాయొచ్చు అంటే 2² హోల్ పవర్ ఏమని రాయొచ్చు అంటే 21 రాయొచ్చండి. సో ఇక్కడ మీరు 20ని 2 10ల ఎందుకు రాయట్లేదు అంటే కనుక ఎలా రాసినా సరే అంతిమంగా మనం చేరేది ఇక్కడికే. దీనికి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఆల్రెడీ వినుంటాము. సో మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని ప్రధాన సంఖ్య వచ్చేంత వరకు విడదీయండి. ఉదాహరణకి ఇప్పుడు 30 ఉంది, 3 10లు నేను రాశాను అనుకుందాం. సో 3ని ప్రధాన సంఖ్య కాబట్టి ఇంకా దాన్ని విడదీసే వీలు లేదు. ఇంకా 10ని మరోసారి విడదీయచేయమని 2 ఇంటూ 5 ఇలా ఏ నెంబర్ మీకు కనిపిస్తున్నా దాన్ని ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో వచ్చేంత వరకు దాన్ని విడదీసుకుంటూ పోతే వచ్చే రూపం మీకు ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇందులో ఓవరాల్గా 2కి సంబంధించినటువంటి పవర్స్ మొత్తాన్ని మనం చెక్ చేస్తే 2 ఇక్కడ మనకి ఎన్నిసార్లు కనిపిస్తుందంటే 16 సార్లు, ప్లస్ ఇక్కడ 18 4లో వచ్చేది 72 సార్లు, ప్లస్ ఇందులో మనకి 2 అనేది 21 2లో వచ్చేది కాస్త 42 సార్లు కనిపిస్తుంది. ఇదే విధముగా 3 గురించి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. 3 అనేది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి 3 పవర్ ఏమని రాయొచ్చు అంటే 16.
అలాగే మనం ఇంకా గమనిస్తున్నట్లయితే ఇక్కడ 5 ఒకటి మనకు కనిపిస్తుంది. అంటే 5 ఇక్కడ 16 సార్లు ఉంది, ఇక్కడ కేవలం 21 సార్లు మాత్రమే ఉంది. సో 5 అనేది 2 చోట్ల కలిపి చూస్తే 16 + 21 మొత్తంగా కనిపిస్తున్నటువంటి 5ని ఒకే చోట చూపించడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా 2 అనేది ఓవరాల్గా మనకి ఎన్నిసార్లు అంటే 40 + 70 110 + 10 120కి అగైన్ మరొక 10 కలిస్తే 120ని మీరు చూడొచ్చు. అలాగే 130, 2కి సంబంధించి 130, అలాగే 3కి సంబంధించి 16, అలాగే 5కి సంబంధించినంత వరకు 16 + 21 అంటే మనకు వచ్చేది 37. ఇప్పుడు ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇచ్చినటువంటి నెంబర్ యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య. ఇప్పుడు వన్స్ ఈ రూపంలోకి తెచ్చిన తర్వాత మనకి చాలా ప్రశ్నలకి ఇక్కడ ఆస్కారం ఉంది. ఉదాహరణకి కారణాంకాల సంఖ్య ఎంత అని అడగొచ్చు, సరి కారణాంకాల సంఖ్య అడగొచ్చు, బేసి కారణాంకాల సంఖ్య అడగొచ్చు, అందులో వర్గమయ్యే కారణాంకాలు అడగొచ్చు, ఘనమయ్యే కారణాంకాలు అడగొచ్చు. ఇలా రకరకాల ప్రశ్నలకు ఆస్కారం ఉంది. అందులో ఇక్కడ టార్గెట్ చేసిన లెక్క ఏంటంటే ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. మరి ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ప్రతి ప్రధాన సంఖ్య ఎన్నిసార్లు అయితే వచ్చిందో ఆ కౌంట్ని మీరు చెప్పగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 అనేది 130 సార్లు కనిపిస్తుంది, అలాగే మనకి 3 అనేది 16 సార్లు కనిపిస్తుంది, అలాగే మనకి 5 అనేది 37 సార్లు కనిపిస్తుంది. ఈ యొక్క ఘాతాలన్నీ కలిపితే ఓవరాల్గా ప్రధాన కారణాంకాలు అనేవి ఎన్నిసార్లు ఉన్నాయో మనకు తెలిసిపోతుందండి. అందుకోసం ఈ మొత్తాన్ని ఒకసారి మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్తే 130 + 16 మనకు వచ్చేది 146, 146 + 37 మొత్తంగా వచ్చేది 183గా చెప్పొచ్చు. లేదా మీరు రఫ్గా యాడ్ చేయండి. 30 + 10 140 + 30 170, ఇక్కడ మనకి 6 + 7 ఏమవుతుందంటే 13, మొత్తంగా కలిస్తే 183. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ని రైట్ ఆన్సర్గా పెట్టొచ్చండి. సో మరోసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైనా మీకు కారణాంకాలకు సంబంధించినటువంటి ఏ ప్రశ్న వచ్చినా సరే ముందుగా దాన్ని ఇలా ఘాత రూపంలో రాసుకోండి, ప్రధాన సంఖ్యల యొక్క ఘాత రూపంలో రాసుకోండి. వన్స్ రాసిన తర్వాత మనకు అడిగినటువంటి సందర్భాన్ని బట్టి మీరు దానికి ఇవ్వాల్సినటువంటి రియాక్షన్ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడైతే మనకి ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగాడు. సో మొత్తంగా ఘాతాలన్నీ కలుపుకుంటే ప్రధాన కారణాంకాల సంఖ్య. వివిధ ప్రధాన కారణాంకాల పరిస్థితి గురించి కూడా మనకి 2018 ఏపీఎస్ఐ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చిందండి. అలాంటి అప్పుడు ఎన్ని రకాల ప్రధాన సంఖ్యలు మీకు ఇక్కడ కనిపిస్తాయో ఆ రకాల సంఖ్య రాసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ క్లాసులో దీని గురించి చాలా వివరంగా మనం చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తున్నట్లయితే 49 పవర్ 33 - 1 అనేది దేనిచే భాగించబడదు? దేనిచే భాగించబడదు, భాగించబడును అనగలదండి, దేనిచే భాగించబడదు. రైట్, చూద్దాం. ఇక్కడ ఈ ప్రశ్న యొక్క బేస్ ఏంటంటే జనరల్గా మనకి ఎల్లప్పుడూ నంబర్ సిస్టంలో కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. x⁻n - y⁻n. ఇక్కడ x⁻n - y⁻nలో మధ్యలో మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ 2 రకాల ఆలోచనలు చేయమని ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ పైన సరిఘాతం ఉన్నా, బేసిఘాతం ఉన్నా, ఏ ఘాతం ఉన్నా ఎల్లప్పుడూ కూడా ఈ ఫలితము ఎవరితో భాగించబడుతుందంటే x - yతో ఎల్లప్పుడూ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అనగా ఓన్లీ సరిఘాతాల వద్ద మాత్రమే ఎవరితో భాగించబడుతుంది అంటే x + yతో భాగించబడుతుంది. మరి ఇక్కడ ఎలాగో మైనస్ ఉంది కాబట్టి దీంతో పోలిక చేసినప్పుడు పైన ఉన్న పవర్ను ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఏ పవర్ కనిపిస్తుందంటే బేసిఘాతం కనిపిస్తుంది. మరి ఎప్పుడైతే బేసిఘాతం కనిపిస్తుందో ఇది కేవలం మనకి ఎవరితో అవుతుంది అంటే x - yతో. అలాంటప్పుడు ఈ మొత్తాన్ని కాస్త 49 పవర్ 33 -1 పవర్ 33గా రాసినాడు. ఇది మనకి ఏ ఫార్మేట్లో ఉన్నట్లంటే x⁻n - y⁻n. పైగా n అనేది ఎలాగూ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే బేసిఘాతమే కాబట్టి ఖచ్చితంగా x - y రాస్తున్నట్లయితే 49లోంచి 1 తీసేయండి, అప్పుడు వచ్చే ఫలితం ఏమవుతుందండి 48. మరి అలాంటప్పుడు ఈ 48తో మనకి 16 భాగించబడుతుంది, 48తో 24, 48లో 24 భాగిస్తుంది, 48ని 3 భాగిస్తుంది. కానీ 48 అనేది 49తో కాదు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో మనకి ఏ సంఖ్య భాగించబడదు అంటే కనుక మనకి 49 అనేది భాగించబడదు. అందుచేత 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. దీని చుట్టూ చాలా కాన్సెప్ట్ ఉందండి. ఇక్కడ ఓన్లీ ఈ క్వశ్చన్ వరకు మాత్రం నేను మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో 6, 9, 15 మరియు 18లలో ప్రతి దానితోనూ భాగించినప్పుడు 4ని శేషముగా ఇచ్చే 7 యొక్క గుణిజాలలో కనిష్ట సంఖ్య ఏది అని చెప్పేసి అడిగాడు. సో మీరు ఇలాంటి కాసాగు ఆధారిత లెక్కలు ఎప్పుడు వచ్చినా సరే మీరు సాధ్యమైనంత వరకు ఆప్షన్స్ని ట్రై చేయడానికి ముందుగా అవకాశం ఇవ్వండి.
ఇక్కడ మనం చూస్తే 7 యొక్క గుణిజాల్లో కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మీరు ఉన్నటువంటి ఆప్షన్స్ 7తో భాగించుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్లు 7తో పోతాయి. సో అలాంటప్పుడు ఇంకేం మనం చేయొచ్చు అంటే వీటితో భాగించినప్పుడు 4ని శేషం వస్తోంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి ప్రతి నెంబర్లో 4 తీసేయండి. ప్రతి నెంబర్లో 4 తీస్తే ఇక్కడ వచ్చేది ఎంత అంటే 178. ఇక్కడ 4 తీస్తున్నట్లయితే వచ్చేది 360. ఇక్కడ 4 తీస్తున్నట్లయితే వచ్చేది కాస్త 346. ఇక్కడ 4 తీస్తున్నట్లయితే వచ్చేది 451. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్లో మీరు గమనించండి, ఈ లిస్ట్లో ఏ నెంబర్తో భాగించబడుతుంది అని మీరు చూసుకుంటే ఉదాహరణకి ఇందులో 9తో ఖచ్చితంగా భాగించబడాలి. మరి 9తో ఈ ఆప్షన్స్లో ఏవి పోతాయి అని మీరు ఆలోచిస్తే 178 పోదు, 346 పోదు, 451 పోదు. అప్పుడు 9తో క్యాన్సిల్ అయ్యే అవకాశం కలిగిన ఆప్షన్ ఏముందంటే కేవలం మనకి థర్డ్ ఆప్షన్ కాబట్టి దాన్ని మీరు ఆన్సర్గా ఈజీగా గుర్తించవచ్చండి. ఒకవేళ మీరు క్వశ్చనే చేద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి 6, 9, 15 మరియు 18. ఈ నెంబర్లన్నిటితో వీళ్ళందరితో భాగించినప్పుడు అనే సందర్భం ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరితో భాగించబడాలి అంటే ఖచ్చితంగా అది ఎల్సిఎం లేదా కాసాగుతో మాత్రమే పాసిబుల్ అవుద్ది. మరి అలాంటప్పుడు 6, 9ని అస్సలు ఫోకస్ చేయక్కర్లా, ఎందుకంటే అవి ఆల్రెడీ 18లో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 2 నెంబర్లతో భాగించబడాలంటే బేసిక్ నెంబర్ మన దగ్గర ఏముండాలండి, 90 అనేది బేసిక్ నీడ్. 90 ఉన్నట్లయితే 15కి 18కి కాసగా చెప్పొచ్చు. మరి ఇలాంటి 90 అనేది మనకు వచ్చే మొదటి సంఖ్య, కానీ శేషం 4 రావాలన్నాడు కాబట్టి 4 కలిపి ఒకసారి చెక్ చేస్తే 94 వస్తుంది. మరి ఇది 7 యొక్క గుణిజం అవుతుందని మీరు చెక్ చేసినాడు, 7 గుణిజం కాదండి. నెక్స్ట్ ఇదే లక్షణాలు కలిగిన రెండో సంఖ్య మీరు తీసుకుంటే 180 అవుతుంది. అప్పుడు 4 శేషం కావాలి కాబట్టి అగైన్ 4 కలిపి చెక్ చేయండి. 184 అనేది 7తో భాగించబడుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. 7 2ల 14 పోతే 44 అనేది 7తో కాదు. ఇదే లక్షణాలు కలిగిన మూడో సంఖ్య కనుక మీరు ప్రయత్నిస్తే 93ల 270 ప్లస్ 4 ఏమవుతుందంటే అగైన్ 274. ఇది కూడా మనకి 7తో భాగించబడుతుందంటే భాగించబడదండి. మరి ఆ పరిస్థితిలో మనకున్నటువంటి నెక్స్ట్ నెంబర్ 4వ నెంబర్ ఏమవుతుంది అంటే 94 వచ్చేది కాస్త 360, అగైన్ ప్లస్ 4 రాసుకుంటే వచ్చేది 364. ఇది ఖచ్చితంగా 7తో భాగించబడుతుంది. 7 5ల 35 పోయిన తర్వాత 7 2 ఎంత అండి 14. సో ఇలాగా మనము లెక్కని ఒరిజినల్ ప్రాసెస్లో చేసే కంటే ఉన్నటువంటి లక్షణాలని ఆప్షన్లో చెక్ చేసుకోవటం అనేది బెస్ట్ మెథడ్ అనేది నా సలహా. కాసాగు గాసాబా చాప్టర్ ఎప్పుడు ప్రాక్టీస్ మీరు చేస్తున్నా సరే 80-85% ప్రశ్నలు ఆల్మోస్ట్ మనకి ఇదే సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఆప్షన్ రైట్ వేలో చెక్ చేయడం మనకు కనుక వస్తే ఈజీగా క్వశ్చన్ చేయొచ్చండి. ఒక 10-15% క్వశ్చన్లకు సబ్జెక్ట్ ఎలాగో వాడతాము, నీడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అప్లై చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి ప్రస్తారాలు సంయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఒక డబ్బాలో 6 ఎరుపు రంగు, నెక్స్ట్ 4 నీలం రంగు, అలాగే 2 ఆకుపచ్చ రంగు గ్రీన్ మార్బుల్స్, అలాగే 3 పసుపు రంగు మార్బుల్స్ కలవు. ఆ డబ్బా నుంచి 2 మార్బుల్స్ యాదృచ్ఛికముగా తీసిన ఎడల, ఇది హైలైట్, 2 మార్బుల్స్ని యాదృచ్ఛికముగా తీసిన ఎడల అవి 2 ఎరుపు రంగువి అయ్యే సంభావ్యత ఎంత అని చెప్పేసి అడిగాడు. యాక్చువల్గా మనకి ఒక మార్బుల్ తీసినప్పుడు ఎలాంటి సంయోగాలు కాంబినేషన్స్ని వాడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే 2 మార్బుల్స్ తీసే ప్రయత్నం చేస్తాడో అందులో ఖచ్చితంగా సెలెక్షన్ అనేది ఖచ్చితంగా జరగాలి. మరి ఆ సెలెక్షన్ ఎలా చేస్తామనేది మీరు ఒకసారి చూసుకుంటే సంభావ్యతకు సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా సరే ఎల్లప్పుడూ మీకు ఒకటే చెప్తుంటాను, సంభావ్యత ప్రాబబిలిటీ P = అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు. మనకి అనుకూలంగా ఎన్ని అంశాలు ఉన్నాయి బై మొత్తం అంశాలు ఎన్ని అని రాసుకోగలిగితే ఈజీగా మీరు సంభావ్యతను లెక్కించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వరకు మీరు ఆలోచిస్తే ఇక్కడ మొత్తంగా 2 బాల్స్ తీయటం అనేది ఎన్ని రకాలుగా సంభవిస్తుంది అంటే 2 బాల్స్ తీయటం అనేది ఓవరాల్గా ఎన్ని రకాలుగా సంభవిస్తుంది అంటే 6 + 4 10, 10 + 5 మొత్తం ఎంత అండి 15. ఈ 15 బంతుల్లో 2 బంతులు తీయటం అనేది 15 C2 రకాలుగా జరపచ్చండి. ఈ C2 అనేది కంప్లీట్గా మనం రెగ్యులర్ క్లాసుల్లో మాట్లాడుతూ ఉంటాము. అదే మాదిరిగా మనకు అడుగుతున్నటువంటి ఛాన్స్ ఏంటంటే కనుక ఓన్లీ ఎరుపు రంగు కలిగిన బాల్స్ కావాలి. ఓన్లీ ఎరుపు రంగు అనేసరికి మనకి ఇక్కడ ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయండి, 6 ఉన్నాయి. ఆ 6లో 2 సెలెక్ట్ చేసుకుంటే అవి మనకు అనుకూల అంశాలు అవుతాయి. మనకి అవసరమైనవి ఎంచుకోవటం అనేది అనుకూల ఫలితాలు సూచిస్తే ఓవరాల్గా ఉన్నటువంటి వాటిల్లో తీసుకోవటం అనేది మనకి మొత్తం ఫలితాలు సూచిస్తుంది. 6 C2 రాసేటప్పుడు దీన్ని 6/5/1/2 ఎందుకు రాయట్లేదంటే క్రింద కూడా సేమ్ నెంబర్స్ని మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి. సిమిలర్లీ మనకి 15 C2ని ఏమని రాయొచ్చు అంటే 15 × 14గా రాస్తున్నా.
ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు క్యాన్సిల్ చేయండి. 5తో 3 సార్లు పోతుంది, 3తో 2 సార్లు పోతుంది, 2తో 14 7 సార్లు పోతుంది. ఫైనల్‌గా మనకు వస్తున్నది 1/7. అలాంటప్పుడు మనకు వచ్చేది కాస్త ఆప్షన్ 2 అనేది కాస్త రైట్ ఆన్సర్‌గా చెప్పొచ్చండి. అయితే మీకు ఇక్కడ ఈ C2ని ఎలా ఎక్స్పాండ్ చేశారనేది గనక మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఇది చూడాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఒక 8C2 అనేటువంటి సందర్భం వస్తే 8తో మొదలుకొని 2 సంఖ్యలు వెనక్కి రాయండి, పైన క్రింద కూడా. 8తో మొదలుకొని 2 సంఖ్యలు రాసుకుంటే ఏమవుతుంది? 8 7. అలాగే క్రింద కూడా రాసుకున్నట్లయితే 2తో మొదలుకొని 2 సంఖ్యలు రాస్తే 2 1. ఆ 2తో 4 సార్లు పోయి 4 7 ఏమవుతుందండి? 28. ఉదాహరణకు ఒక 10C3 గనక మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటే అగైన్ 10 × 9 × 8, ఎందుకంటే 3 సంఖ్యలు వెనక్కి రాశాను. క్రింద కూడా 3తో మొదలుకొని 3 సంఖ్యలు వెనక్కి రాసుకున్నట్లయితే వచ్చే ఫలితమే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా యాక్చువల్‌గా 6C2 రాస్తున్నందుకు 6 × 5 అగైన్ ఏం రాయాలి? 2 నుంచి ఒక 2 సంఖ్యలు వెనక్కి రాసుకోవాలి. అవి ఎందుకు రాయలేదంటే పైన క్రింద కామన్‌గా ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. అనవసరమైన ఏ ఒక్క నెంబర్‌ని కూడా మీరు ఎగ్జామ్‌లో రాయాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌గా బిహేవ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బాగా కలిపినటువంటి పేక ముక్కల కట్ట నుంచి ఒక ముక్కను యాదృచ్ఛికముగా ఒక ముక్కను తీస్తున్నది ఎన్ని అంటే ఒక ముక్కను మాత్రమే. ఒక ముక్కను యాదృచ్ఛికముగా ఎంపిక చేసిన ఆ పేక ఎరుపు రంగు కలిగినది లేదా కింగ్ అయ్యే. ఎరుపు రంగు కలిగినది లేదా కింగ్ అయ్యేది. ఇవి కీలకమైన మాటలు. సో మనకి పేక ముక్కలు గనక జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లయితే ఈ ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రెగ్యులర్ క్లాసుల్లో ఎలాగో మనం వింటాము. మరోసారి చూసుకోండి. మొత్తంగా మన కార్డులు 52. అందులో ఎరుపుకు సంబంధించినటువంటి కార్డ్స్ ఒక 26 ఉంటాయి. అలాగే మనకి బ్లాక్కి సంబంధించినటువంటి కార్డ్స్ మరొక 26 ఉంటాయి. ఎరుపులో మళ్ళీ 2 వర్గాలు మీకు కనిపిస్తాయి. అందులో ఒకటి హార్ట్స్కి సంబంధించి, రెండోది కాస్త డైమండ్కి సంబంధించి, అలాగే బ్లాక్ సంబంధించిన 2 కార్డ్స్ ఉంటాయి. ఒకటి స్పేడ్స్, అలాగే మరొకటి క్లబ్ అండి. ప్రతి సెట్లో కూడా మీరు ఏమేమి చూస్తారంటే కింగు, క్వీను, జాక్, ఏస్తో పాటు అగైన్ 2 3 4 5 6 7 8 9 10 అనేటువంటి ముక్కలను చూస్తారు. అయితే ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటి అంటే గనక జనరల్‌గా ఇక్కడ మీరు గమనించవచ్చు. బాగా తీసినటువంటి పేక ముక్కల నుంచి ఒక ముక్కను తీస్తున్నట్లయితే అది ఏం కావాలని చెప్తున్నంటే ఎరుపు రంగుది లేదా కింగ్ అయ్యే సంభావ్యత. యాక్చువల్‌గా ఒక ముక్క తీసేటువంటి మొత్తం అవకాశాలు ఏమవుతాయి? సంభావ్యత P అంటే మనకు అనుకూల సంఘటనలు బై మొత్తం సంఘటనలండి. అలాంటప్పుడు నాకు అనుకూలము ఏంటి అని మీరు చూస్తే గనక రెడ్ కలర్ అనేది నాకు రావాలి కాబట్టి రెడ్‌కి సంబంధించిన ముక్కలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 26. సో ఆ 26లో ఒక ముక్కని 26 రకాలుగా తీసుకుంటున్నాను. C1 రాయాల్సిన అవసరం లేదండి. 2 గాని అంతకు మించి గాని ఉంటే గనక మీరు సెలక్షన్ చేసుకోవాలి. ఒక ముక్క అనేటప్పుడు C1 రాసినా నేరుగా నెంబర్ రాసినా ఒకటే. లేదా కింగ్ అయ్యే సంభావ్యత. కింగ్‌కి సంబంధించినటువంటి కార్డ్స్ మీరు గమనిస్తే కింగ్ అనేది హార్ట్స్‌లో ఉంటుంది, డైమండ్స్‌లో ఉంటుంది, స్పేడ్‌లో ఉంటుంది, క్లబ్‌లో ఉంటుంది. 4 సెట్లు కూడా ఉంటుంది కాబట్టి కింగ్‌లు మొత్తంగా మనకి ఎన్నంటే 4. ఇక లేదా అన్నాడు కాబట్టి రెండింట్లో ఏదొచ్చినా మనకు అనుకూలమే. లేదా అన్నప్పుడు ప్లస్ రాయండి, మరియు అన్నప్పుడు ఇంటూ రాయండి అని చాలాసార్లు మన క్లాసుల్లో మాట్లాడుతూ ఉంటాం. మరి ఇద్దరికీ సంబంధించిన కార్డులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఉదాహరణకు రెడ్కి సంబంధించిన కార్డ్స్లో కూడా కింగులు 2 చోట్ల లభిస్తాయి కాబట్టి మరి ఆ 2 కార్డులని మనం ఏమనొచ్చు అంటే ఉమ్మడి కార్డ్స్గా చెప్పొచ్చు. వాటిని ఎల్లప్పుడూ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఈ యొక్క 2 కింగులు రెడ్ లిస్ట్లోనూ యాడ్ అయిపోతాయి, కింగ్స్ లిస్ట్లో కూడా యాడ్ అయిపోతాయి. బోత్ అడ్డంగా నిలువుగా 2 చోట్ల వీటిని మనం కౌంట్ చేస్తాం కాబట్టి రీకౌంట్ కాకుండా ఉండడం కోసం వాటిని మైనస్ చేయమని చెప్తూ ఉంటాము. ఇకపోతే మొత్తం అవకాశాలు ఏమవుతాయంటే టోటల్ కార్డ్స్ 52 కాబట్టి 52లో ఒక ముక్కను ఎన్ని రకాలుగా తీయచ్చండి? 52 రకాలుగా తీయచ్చు. అలాంటప్పుడు ఓవరాల్గా మీ సంభావ్యత ఏమవుతుంది అంటే 30లోంచి 2 పోతే 28 అగైన్ ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే 52. 26 + 4 30, 30లోంచి 2 పోతే 28. 4తో ఎన్నిసార్లు అంటే 7 సార్లు, 4తో ఎన్నిసార్లు అండి? 13 సార్లు. సో 7/13 అంటే మనకి ఆప్షన్ 3 అనేది కాస్త రైట్ ఆన్సర్గా చెప్పొచ్చండి. సో సంభావ్యతకు సంబంధించినటువంటి ఏ లెక్క మీరు చేస్తున్నా సరే మనకి అనుకూల అంశాలు పైన రాసుకోండి, మొత్తం అంశాలు బైలో రాసుకోండి. మరి పేక ముక్కలకి సంబంధించినటువంటి లెక్కలో ఖచ్చితముగా ఈ యొక్క విభజన అంతా మనకి తెలిసి తీరాలి. వాడిచ్చినటువంటి సందర్భం ఏంటంటే ఎరుపు రంగుది లేదా అనే మాట వచ్చినందుకు ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి? ప్లస్. అదే చోట మరియు ఉంటే కనుక డెఫినెట్లీ మనం ప్రస్తారాల సంయోగాల్లో కావచ్చు, లేకపోతే సంభావిత లెక్కల్లో కావచ్చు ఇంటూ రాయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ
ఇది ఆవర్తన దశాంశాలు రికరింగ్ డెసిమల్స్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ కూడా మీరు గమనిస్తే చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయండి. ఇక్కడ 22.4 బార్, 22.4 బార్, అలాగే 11.567 బార్, అలాగే నెక్స్ట్ మూడో నెంబర్ వచ్చేసి 33.59 బార్. యాక్చువల్లీ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది అక్కడ. ఇది యాక్చువల్గా మనకి పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మీకు హార్డ్ కాపీలో కూడా ఈ క్వశ్చన్ రాంగ్ ఉందండి, కొంచెం సరి చేసుకోగలరు, బై మిస్టేక్ వచ్చినటువంటిది. మరి 22.4 బార్ని ఇలాంటి బార్ ఆధారిత క్వశ్చన్లు ఎప్పుడు వచ్చినా సరే బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ దీన్ని విస్తరించండి. 22.44444 ఎన్ని అంకెలు రాయాలి అంటే మోస్ట్లీ మనకి చెప్తాను మీకు చివరిలో. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఏమని రాయొచ్చు అంటే 11.5. చూడండి 5 అనేది అవుట్ ఆఫ్ బార్ ఉంది, సో అది ఒక్కసారి మాత్రమే వస్తుంది, మిగతావి మాత్రం మళ్ళీ వస్తాయి. ఇక మూడో నెంబర్ ఏంటంటే 33.599999 అండ్ సో ఆన్. జనరల్గా ఇక్కడ ఒక అంకె, ఇక్కడ 2 అంకెలు, ఇక్కడ ఒక అంకె ఉన్నప్పుడు మోస్ట్లీ 2 అంకెల వరకు రాసుకుంటే సరిపోతుంది. అంటే మొదటి వరుస విడిచిపెట్టి ఒక 2 అంకెలు రాసుకుంటే సరిపోతుంది. మన క్లారిటీ కోసం మరొక 2 అంకెలు కూడా అదనంగా రాసాము. మరి ఇందులో ఎక్కడెక్కడ ఏమేమి గుర్తులు ఉన్నాయో వాటిని మనం ఫాలో కావాలి. మొదటి రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని ప్లస్ చేస్తూ లాస్ట్ది మాత్రం ఏం చేయాల్సి ఉంటుంది, మైనస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ నుంచి ఎప్పుడు రండి. సో ఇక్కడ మనకి 7 + 4 11, 11లోంచి 9 పోతే 2 అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 6 + 4 10, 10లోంచి 9 పోతే 1 అమ్మ. అగైన్ 7 + 4 11లోంచి 9 పోతే 2 అండి. 6 + 4 10లోంచి 9 పోతే మనకి 1. 5 + 4 9లోంచి 5 + 4 9లోంచి అగైన్ 5 పోతున్నట్లయితే, లేదా 5 5 తీసేసి ఇక్కడ 4 రాసుకోవచ్చు మీరు. 9లోంచి 5 తీసిన మొదటి 2 కలపాలి, లాస్ట్ తీసేయాలి. అదే మాదిరిగా 22 + 11 33లోంచి 33 పోతే ఏమొస్తుంది, 0. ఇప్పుడు మనకి 0.4 తర్వాత 1 2 1 2 1 2 1 2 మీరు ఎన్ని నెంబర్స్ అట్లా వెనక్కి రాసుకున్నా సరే అన్ని వరుసలు కూడా అదే రిజల్ట్ చూస్తారు. కాబట్టి మరి మొత్తాన్ని ఏమని రాయొచ్చు అంటే 0.412 బార్గా మీరు రాయొచ్చు. మరి 0.412 బార్ అనేది కాస్త మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఒకవేళ ఇది మీకు బార్ అటు ఇటుగా కనిపిస్తున్నా సరే మీరు ఈ 1 2 పైన బార్ ఉంటేగా తీసుకోండి. సో సెకండ్ ఆప్షన్ మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చండి. రైట్, ఇలాంటి ఆధారిత ప్రశ్నలు ఎప్పుడు ఇచ్చినా సరే, బార్కి సంబంధించిన లెక్కలు ఎప్పుడు ఇచ్చినా సరే మీరు ఉన్నటువంటి ఏవైతే నెంబర్స్ ఇస్తాడో బార్ కింద ఏమైతే అంకెలు ఉన్నాయో వాటిని మరలా విస్తరించుకుంటూ వచ్చేయండి. కాకపోతే రో అనేది మిస్ కాకుండా నీట్గా రాసుకోండి. మూడోది ఎక్కడెక్కడైతే ప్లస్లు ఉంటాయో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి, లాస్ట్లో మైనస్ చేసేది రాసుకోండి. సో కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇన్ టైంకి ఆన్సర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. 2012 ఎస్ఐ నుంచి 2018 ఎస్ఐ, ఆ తర్వాత మొన్న జరిగిన 24 మెయిన్స్ ఎస్ఐలో కూడా ప్రతి చోట దీని మీద బిట్ ఉందండి. సో దీన్ని ఈ సిరీస్ని ఎంత బాగా డెవలప్ చేస్తున్నాడో మీరు చూసి ఉండొచ్చు లేటెస్ట్ క్వశ్చన్లో కూడా. ఇక్కడ ఇలాంటి సీక్వెన్స్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఎలాగో క్లాసులో చెప్పుంటాము. ఇక్కడ నేరుగా దీని రియాక్షన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు ప్రతి చోట ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్రింద ఉన్నటువంటిది ఏదైతే లబ్ధము చూస్తారో ఆ లబ్ధము పైన ఉన్నటువంటి ఏవైతే నెంబర్లు చూస్తారో ఆ నెంబర్ల యొక్క వ్యత్యాసం అనేది పైన ఉండేలా చూసుకోండి. ఎక్కడైతే 3 7 లబ్ధం అనేది కనిపిస్తుంది, కానీ ఆ రెండింటి మధ్య ఉండాల్సిన వ్యత్యాసం ఎంత అండి, 2. అది పైన మిస్ అయింది. పైన వ్యత్యాసము కింద లబ్ధము ఉన్నట్లయితే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఎలా రాస్తాము అంటే 1/ఫస్ట్ ఫ్యాక్టర్ మైనస్ 1/లాస్ట్ ఫ్యాక్టర్గా రాస్తాం. ఒక్కొక్కసారి సిరీస్లో పైన వ్యత్యాసాన్ని కావాలని ఇవ్వనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆపోజిట్లో మనం బైలో రాసుకోమని కూడా చెప్తా ఉంటాం. కాబట్టి సేమ్ సబ్జెక్ట్ ఇక్కడ మీరు అప్లై చేస్తే స్పాట్లో మీరు ఆన్సర్కి వెళ్ళొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రకారంగా చూడండి, ఇప్పుడు మనకి ఈ 3కి 7కి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 3కి 7కి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 4 అండి. ఆ 4 అనేది మనకి యాక్చువల్గా పైన ఇవ్వాలి. వాడు ఎప్పుడైతే ఇవ్వలేదో మీరు దాన్ని 1/గా రాసుకోండి. సో 1/4 ఇంటూ మనకున్నటువంటి మొదటి సంఖ్య ఏమవుతుందంటే 1/3, అలాగే చివరి సంఖ్య ఏమవుతుంది అంటే 903. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ రాసుకుంటే సరిపోతుంది. నేను దీని వెనక కంప్లీట్ సబ్జెక్ట్ని రెగ్యులర్ క్లాసులో ఆల్రెడీ చెప్తా ఉంటాను. దీనికి మించిన ప్రశ్నలు కూడా మనం చేస్తున్నాం. సో అందులో ఒక క్వశ్చన్గా వారు ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ చేద్దాం. సో 1/4 ఇంటూ
ఇక్కడ ఇలాంటి భిన్నాలు కనబడినప్పుడు ఎప్పుడు అడ్డంగా గుణించుకోండి, ఈజీగా మీకు అయిపోతుంది. 903లోంచి 3 తీసేస్తే 903లోంచి 3 తీసేస్తే 900 బైలో మనకు ఉండేది కాస్త 3 ఇంటూ 903. ఇప్పుడు అవకాశం ఉన్నది కట్ చేస్తే 3తో ఎన్నిసార్లు పోతుందంటే 300 టైమ్స్. మళ్ళీ 3తో ఎన్నిసార్లు పోతుందంటే 100 టైమ్స్. 3తో ఎన్నిసార్లు పోతుందంటే 301. ఆపై మళ్ళీ 4తో ఈ 100 ఎన్నిసార్లు పోతుందంటే 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఫైనల్గా మనకు వచ్చేది 25 ఏమని రాయొచ్చు అంటే 301గా చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది కాస్త రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఈ సిరీస్కి సంబంధించినటువంటి లెక్కలు గత 2012 నుంచి 2024 వరకు జరిగిన ప్రతి ఏపీ అండ్ తెలంగాణ SIR కానిస్టేబుల్ పేపర్లో చాలా ఫ్రీక్వెంట్గా రావడం జరిగింది. ఒకసారి డీటెయిల్డ్గా చూడండి, దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి కానిస్టేబుల్ SI ఆస్పిరెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక శంకువు యొక్క ఎత్తు 30 సెంటీమీటర్లు. ఈ శంకువు ఆధారానికి సమాంతరంగా కొంత ఎత్తులో కత్తిరించిన ఈ శంకువు ఘనపరిమాణంలో 1/7 వంతు ఘనపరిమాణం గల మరో చిన్న శంకువు ఏర్పడుతుంది. అయితే ఎంత ఎత్తులో కత్తిరించారని చెప్పేసి అడిగాడు. దీన్ని శంకువు యొక్క కోన్ కటింగ్ అంటాము. ఈ కోన్ కటింగ్కి సంబంధించిన లెక్కలు మీరు ఎప్పుడు చేసినా సరే ఇది ఒక మెయిన్ శంకువుగా తీసుకోండి. ఆ మెయిన్ శంకువు యొక్క భూమికి సమాంతరంగా ఇలా కొన్ని కటింగ్స్ చేశాడు అనుకుందాం. ఇలా కట్ చేసేటప్పుడు వీటి మధ్య కొన్ని జామితి సిద్ధాంతాలు వాడుతున్నట్లయితే, ముఖ్యంగా సిమిలర్ ట్రయాంగిల్ స్వరూప త్రిభుజాలకు సంబంధించినటువంటి అప్రోచ్ కనుక దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా ఒక రిజల్ట్ చూస్తామండి. ఏంటంటే ఈ యొక్క శంకుని ఎప్పుడైతే మనం విడగొడతామో, ఈ ప్రశ్నలు అయితే మాత్రం మనకి ఏమైందంటే ఘనపరిమాణం 1/27 వంతు ఎలాగైంది. సో ఇది ఒరిజినల్ శంకు అనుకోండి. ఈ ఒరిజినల్ శంకులో ఇక్కడెక్కడో మనం కట్ చేసాం అనుకుందాం దీనికి సమాంతరంగా. అప్పుడు ఇక్కడ మనకి ఏం ఏర్పడతాయి అంటే 2 శంకువులు ఏర్పడతాయండి. ఆ 2 శంకువుల్లో ఒకటి చిన్న శంకువు, మరొకటి పెద్ద శంకువు. చిన్న శంకువుని కాస్త మనము పక్కకు తీసి ఎట్లా రాసుకుందాం. ఇది చిన్న శంకువు. ఇక కంప్లీట్గా ఉండేది కాస్త మనకి ఫుల్ కోన్గా మనం చెప్పొచ్చు. మరి ఇలాంటప్పుడు మీరు గమనిస్తున్నట్లయితే ఈ 2 శంకువుల యొక్క ఘనపరిమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క ఎత్తులు ఎక్కడైతే మనం విభజిస్తామో వాటి యొక్క ఘనాలకి అనుపాతంలో ఉంటాయండి, క్యూబులకు అనుపాతంలో ఉంటాయి. దాని వెనక కంప్లీట్ ప్రూఫ్ కూడా ఉంటుంది, అది మనం క్లాసుల్లో చూడొచ్చు. ప్రస్తుతానికి మనకి ఈ యొక్క ఘనపరిమాణాలు ఏవైతే ఇచ్చారో 1/27 అనేది కాస్త 1/27 అనేది కాస్త ఘనపరిమాణంలో 1/27 వంతు ఉందన్నాడు. అంటే పెద్ద శంకువు కాస్త 27 భాగాలు అనుకుంటే చిన్న శంకువు ఎంత అండి? 1. మరి ఆల్రెడీ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏం చెప్పాను అంటే ఘనపరిమాణం అనేది ఎత్తు యొక్క ఘనానికి అనుపాతంలో ఉంటుంది. మరి నాకు ఘనపరిమాణం తెలిసినప్పుడు ఈ క్యూబ్ నుండి పంపించండి. అప్పుడు హెచ్ అనేది కాస్త దేనికి అనుబంధంగా ఉంటుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ విగా రాయొచ్చు. కాబట్టి మరి మనకి ఎత్తుల నిష్పత్తి తెలియాలి అంటే ఖచ్చితంగా దీనికి ఏం చేయాలండి? క్యూబ్ రూట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ క్యూబ్ రూట్ కడుతున్నట్లయితే 1 క్యూబ్ రూట్ ఎలాగో 1 అవుతుంది, 27 క్యూబ్ రూట్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఎలాగూ కింద ఉండేది పెద్ద శంకువు సంబంధించిన సమాచారం, పైన ఉండేది చిన్న శంకువు సమాచారం. కాబట్టి 3ని 30గా తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ 1 ఏమని రాయొచ్చండి? 10గా రాయొచ్చు. అంటే మనము చిన్న శంకువుని ఎంత ఎత్తులో కట్ చేసామని చెప్పొచ్చు అంటే 10 సెంటీమీటర్ల ఎత్తులో కట్ చేసాము. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 3ని 30 అయితే ఎందుకు పోల్చానంటే ఒక శంకువు యొక్క ఒరిజినల్ హైట్ ఎంత అని చెప్పాడండి? 30. ఎప్పుడైతే ఫుల్ హైట్ అనేది 30 సెంటీమీటర్లుగా చెప్పాడో ఫుల్ హైట్ 3 భాగాలు అనుకుంటే మరి పైన కట్ చేసినటువంటి చిన్న శంకువు కాస్త ఏమని చెప్పొచ్చు అంటే 1 భాగము, ఆ 1 భాగం కాస్త మనకి 10 సెంటీమీటర్లుగా చెప్పొచ్చండి. రైట్, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చనే. ఇది ఆల్రెడీ CGL పేపర్లో 2018కి అంటే అంతకంటే ముందు కూడా చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగిందండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 69వ ప్రశ్న మీరు చూడొచ్చు. ఒక సమఘనమును 3 సమాన ఘనపరిమాణము కలిగినటువంటి 3 దీర్ఘ ఘనములుగా కత్తిరించిన ఈ ఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యానికి మరియు ఏవైనా 2 దీర్ఘ ఘనాల సంపూర్ణతల వైశాల్యాల మొత్తానికి గల నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడిగారండి. క్వశ్చన్ మీరు చూస్తే ఇక్కడ ఒక మాట మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయింది. సింపుల్గా చూద్దాం ఒకసారి. ఇది ఒక క్యూబ్ అనుకోండి, ఘనము. ఈ ఘనానికి సంబంధించినంత వరకు ఘనపరిమాణం ఉంటుంది. దీన్ని కాస్త ఏం చేశారంటే 3 సమాన ఘనపరిమాణం వచ్చేలాగా వీటిని కట్ చేశారండి. కట్ చేస్తే ఏమవుద్ది అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేశారనుకుందాం, 3 సమాన లేయర్లుగా. ఉదాహరణకి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక కేక్ కానీ ఏది కానీ మనం తీసుకొని వర్టికల్గా ఇలాగా ప్లేట్స్లా కట్ చేస్తే ఏదైతే ఇమాజినేషన్ ఉంటుందో ఆ ఇమాజినేషన్తో లెక్కను ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఈజీగా ఉండటం కోసం 3 సమాన భాగాలుగా కత్తిరించామని చెప్పాడు కాబట్టి మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం ఇది సమఘనం కాబట్టి పొడవుని 3గా తీసుకున్నా, వెడల్పుని 3గా తీసుకున్నా, ఎత్తుని కూడా 3గా తీసుకున్నా, మొత్తం అన్ని కొలతలు 3గా తీసుకున్నా. అదే మీరు ఎక్కడికి వచ్చేసరికి మనకి వెర్టికల్గా కట్ చేసాం కాబట్టి 3 ఈక్వల్ వాల్యూమ్తో ఉంటాయి. మరి ఆ వెర్టికల్గా కట్ చేసినప్పుడు ఇక్కడ మనకు వచ్చేటువంటి ఈ చిన్న స్లైడ్ ఏదైతే ఉందో ఆ స్లైస్ ఏదైతే ఉందో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాంటి బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. రొట్టె పీసులు కానీ మీరు ఇక్కడ ఊహిస్తే ఈజీ అయిపోద్ది పని. సో ఇక్కడ మనకి ప్రతి పీస్ యొక్క లెంత్ బ్రెడ్త్ మారదండి. అంటే ఓవరాల్గా బ్రెడ్కి యొక్క లెంత్ బ్రెడ్త్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకుంటే కనుక 3 and 3. సో ఇక్కడ మనకి 3, ఇది కూడా 3. కానీ దాని యొక్క మందం అనేది ఎప్పుడైతే మనం ఈ విధంగా కట్ చేసామో ఇది 3 భాగాలు అయిపోతుంది కాబట్టి 3ని 3 భాగాలు చేస్తున్నట్లయితే మనకు వచ్చేది ఏమవుతుందండి, 1 సెంటీమీటర్ అవుతుంది. దీని కొలతలు ఏమొచ్చేసి 3 × 3 × 3. అలాగే పక్కన దాని యొక్క కొలతలు వచ్చేసి మనకి ఏమవుతాయంటే 3 × 3 × 1 ఎందుకంటే 3 పీసులుగా దాన్ని స్లైసెస్గా కట్ చేసాము కాబట్టి. ఇప్పుడు ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు క్వశ్చన్కి. సంపూర్ణతల వైశాల్యం అన్నాడు. ఇది ఘనానికి సంబంధించిన సమాచారము, మనం కట్ చేసినటువంటి దీర్ఘ ఘనానికి సంబంధించిన సమాచారం. సంపూర్ణతల వైశాల్యం అడిగేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఘనానికి సంపూర్ణతలం అంటే ఆల్రెడీ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక ఫేస్ ఏదైతే మన వైపు చూపిస్తుందో అది ఒక చతురస్రం మాదిరి ఉంటుంది కాబట్టి మరి చతురస్రం అంటే 3 × 3 ఏమవుతుంది, 9 అవుతుంది. అలాంటివి చుట్టూ 6 తలాలు ఉంటాయి కాబట్టి 6 × a² అంటే మరి 3² 9గా రాయొచ్చు. 6a² అనేది దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఫార్ములా పక్కన పెట్టండి, అప్రోచ్ని బాగా తీసుకోండి. ఒక తలం ఎప్పుడైతే మనకి a² రాసామో అలాంటివి మొత్తంగా 6 ఉంటాయి కాబట్టి 6 × a² రాసుకోవచ్చు. ఇకపోతే దీర్ఘన విషయానికి వస్తే దీని సంపూర్ణతల వైశాల్యాన్ని కాస్త మనం ఈజీగా ఎలా కట్టొచ్చు అంటే 2 ప్రతి 2 గుణించుకుంటూ వెళ్ళిపోండి. LBBHHL 2 × LBBHHL మధ్యలో ఎలాగో ప్లస్లు ఉంటాయి అంటే ప్రతి తలాన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ 2 × LB అంటే కనుక మనకు వచ్చేది ఏమవుతుంది, 2 × LB అంటే మనకి 3 × 3 9, నెక్స్ట్ 3 × 1 3, అగైన్ ఆ నెక్స్ట్ 1 3 వచ్చేది 3. కానీ వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏవైనా 2 దీర్ఘగణాలు కాబట్టి ఒక దీర్ఘగణం యొక్క సంపూర్ణతలం ఇలా ఉంటే మరి మరొక దీర్ఘగణం కావాలి అంటే మరోసారి మనకు వచ్చిన వైశాల్యాన్ని × 2 చేసుకోవాల్సి ఉంటుంది. 9 6 వచ్చేది కాస్త ఏమని రాయొచ్చు అంటే 54. ఆపై మీరు చూస్తే 3 + 3 6, 6 + 9 15, 15 4 వచ్చేది ఎంత అండి 60. ఇక్కడ ఈజీగా 6తో కట్ చేసుకునే అవకాశం ఉంది. 6తో 9 సార్లు, 6తో ఎన్ని సార్లు అండి 10 సార్లు, 6తో 9 సార్లు, అలాగే 6తో ఎన్ని సార్లు వస్తుందమ్మా 10 సార్లు. మరోసారి జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మనకి 6 9లో వచ్చేది 54 ఈజ్ టు, అగైన్ ఇక్కడ మనకి 3 + 3 6, 6 + 9 15, 15 2 30, 32 వచ్చేది 60. అవకాశం ఉంది కాబట్టి 6తో 9 సార్లు, 6తో 10 సార్లు. ఓవరాల్గా వచ్చే నిష్పత్తిని కాస్త ఏమని రాయొచ్చు అంటే 9:10గా రాయొచ్చు. కొంచెం ఇమాజినేషన్ ఈ క్వశ్చన్కి అవసరం అండి. ఎందుకంటే మనకి ఇచ్చిన సందర్భం చూస్తే ఒక సమఘనాన్ని సమాన ఘన పరిమాణం కలిగినటువంటి 3 అంటే ఒక పెద్ద బ్రెడ్ తీసుకోండి, క్యూబ్ మాదిరి బ్రెడ్, దాన్ని 3 స్లైసులే కట్ చేశాడు. కట్ చేసేటప్పుడు మనకి లెంత్ బ్రెడ్త్ మారవండి, సేమ్ దీని మాదిరిగా దానికి వస్తాయి. కాకపోతే ఈ చిన్న పీస్ యొక్క థిక్నెస్ అనేది మనకి ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఎన్నో వంతుకి 3 భాగాలుగా చేసాం కాబట్టి 3 కాస్త 3 ముక్కలైతే ఒక్కొక్క సెంటీమీటర్ కింద వస్తుంది. ఈ కొలతలు 3నే ఎందుకు తీసుకున్నామంటే జస్ట్ మన క్యాలిక్యులేషన్ స్మూత్గా నడవడానికి. అర్థమవుతుందండి. ఏని తీసుకొని దాన్ని a/3 రాసేంత టైం ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఛాన్స్ని వినియోగించుకోండి. ఇది క్వశ్చన్కి ఉన్నటువంటి బెస్ట్ మెథడాలజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక సమచతుర్భుజం అన్న రాంబస్ అన్న ఒకటే. ఒక సమచతుర్భుజపు భుజము మరియు ఇంకేమిచ్చాడు వికర్ణము అంటే కర్ణము వరుసగా మనకి 13 సెంటీమీటర్లు మరియు 24 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యము ఎంత, రైట్. మీరు తెలుసుకోవాల్సింది ఒక సమచతుర్భుజము అనగా రాంబస్. జనరల్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రాంబస్లో కర్ణాలు ఎల్లప్పుడూ ఏం చేసుకుంటాయంటే లంబ సమద్వికరణ చేసుకుంటున్న విషయం మీరు ఫస్ట్ రాంబస్ సంబంధించిన ఏ లెక్క చేస్తున్నా సరే వాడాల్సి ఉంటుంది. మరి ఇందులో
మనకిచ్చినటువంటి భుజాలు 4 భుజాలు సమానంగా మీరు ఎక్కడైనా సరే తీసుకోవచ్చు 13 సెంటీమీటర్లు. మరియు వికర్ణం పొడవు ఎంత ఇచ్చారంటే 24. ఈ వికర్ణం మొత్తం 24 అయితే అందులో సమద్విఖండన జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క భాగాన్ని 24లో సగమైనటువంటి ఏమని రాయొచ్చండి 12. ఇప్పుడు ఆలోచించండి, మనకి పైథాగరస్ త్రికాల్లో ఏదో ఒకటి ఇక్కడ మీకు సెట్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి ఇచ్చినటువంటి ఈ సెట్స్లో కనుక మీరు చూస్తే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చూడొచ్చు అంటే 13 స్క్వేర్. 144 ప్లస్ 25 కలిసి 169కి మ్యాచ్ అవుతాయి. ఈ త్రికాల మీద కూడా ఫుల్ సబ్జెక్ట్ వర్గాలు గణాల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకి కంప్లీట్గా మనకి త్రికోణమితిలో కావచ్చు, లేకపోతే రేఖాగణితంలో కావచ్చు, మెన్సురేషన్లో కావచ్చు, ఎవ్రీవేర్ మనం వీటిని వాడాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టచ్లో ఉంచుకోండి. వన్స్ ఇందులో ఏ ఒక్క హింట్ దొరికినా సరే మిగతా నెంబర్లు యాక్సెస్ చేసేలాగా. ఇప్పుడు ఆల్రెడీ మనకి 12 ఒకటి 13 ఒకటి, ఇక మూడో త్రికం ఏమవుతుందంటే 5 అవుతుందండి. అలాంటప్పుడు మనకి ఎప్పుడైతే ఇవి సమద్వికరణం చేసుకుంటాయో మొత్తము రాంబస్ని 4 సమాన భాగాలుగా విభజిస్తాయి కాబట్టి మీకు ఈ చోట కనిపిస్తున్నటువంటి 4 త్రిభుజాల్లో కూడా ఒక త్రిభుజ వైశాల్యాన్ని ఈజీగా మీరు కట్టొచ్చండి. 1/2 ఇంటూ భూమిని ఒకవేళ మీరు 5గా తీసుకుంటే, అప్పుడు ఎత్తుని కాస్త 12గా తీసుకుంటే 2తో ఎన్నిసార్లు పోతుంది 6 సార్లు. 5 6లు వచ్చేది కాస్త ఏమవుతుంది అంటే 30 అవుతుంది. ఇది కేవలం ఒక త్రిభుజ వైశాల్యం. అలాంటివి 4 త్రిభుజాలు కలిస్తేనే ఫుల్ రాంబస్ అవుతుంది కాబట్టి మరి 34లో వచ్చేది కాస్త ఏమని రాయొచ్చు అంటే 120. మరి యూనిట్ సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి వైశాల్యం విషయంలో సెంటీమీటర్లు ఏమవుతాయండి చదరపు సెంటీమీటర్లు అవుతాయి. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆప్షన్స్లో 120 చదరపు సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 3 అవుతుంది. మరోసారి స్థూలంగా చూస్తే మనకు ఒక సమచతుర్భుజం అంటే రాంబస్. ఇందులో రాంబస్ అన్న పేరు వచ్చిన వెంటనే కర్ణాలు లంబ సమద్వికరణ చేసుకుంటున్న విషయం బాగా మైండ్లో పెట్టుకోండి. సో ఇందులో భుజం అన్నాడు కాబట్టి 4 చోట్ల ఎక్కడైనా మీరు 13 రాసుకోవచ్చు. మరి ఒక భుజము ఒక కర్ణము 24 అన్నాడు. ఈ మొత్తం 24 అయితే అందులో సగాన్ని మాత్రమే ఇక్కడ నేను లెక్కించాలి కాబట్టి 12 తీసుకున్నా. ఇప్పుడు 12కి అలాగే 13కి ఉన్నటువంటి పైథాగరస్ త్రికం ఏమవుతుందంటే 5. మీకు ఇంకా అవకాశం ఉంటే రాంబస్ వైశాల్యం 1/2 D1 D2 కూడా మీరు యూస్ చేయొచ్చు. D1 అంటే మొత్తం 24 వాడిచ్చిన కర్ణము, D2 అనేది మనం లెక్కించిన కర్ణంలో సగం ఇక్కడ కనిపిస్తుంది. మరో సగం మీరు 5గా తీసుకొని చూస్తే టోటల్గా 10 అవుతుంది. సో ఆ రెంటిని కూడా మీరు ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో అవకాశం ఉంది కాబట్టి ఒక త్రిభుజం తెలిస్తే అలాంటివి 4 త్రిభుజాలు ఇక్కడ మీకు ఎలాగో కనిపిస్తాయి కాబట్టి ఈజీగా దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తోంది. ఏ మరియు బీల యొక్క ఆదాయాల నిష్పత్తి. 5:7గా ఇచ్చాడు. ఏ మరియు బీల యొక్క ఆదాయాల నిష్పత్తి 5:7. రెండో సమాచారం ఏమి ఇచ్చారంటే మరియు వారి యొక్క పొదుపులు వరుసగా 4,000 మరియు 5,000. సో ఏ 4,000 సేవ్ చేస్తే బి అనేవాడు 5,000 సేవ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా ఏ యొక్క ఖర్చు బి యొక్క ఖర్చులో, ఇది ఇంపార్టెంట్, ఏ యొక్క ఖర్చు బి యొక్క ఖర్చులో ఎంత శాతంగా చెప్పాడు అంటే 66 2/3%. 66 2/3%. మనం చాలాసార్లు రెగ్యులర్ క్లాసుల్లో మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడైనా 33 1/3% వచ్చింది అంటే అర్జెంటుగా దాన్ని 1/3గా మార్చుకోమని, 66 సరిగ్గా దానికి డబుల్ ఉంది కాబట్టి దీన్ని 2/3గా మార్చుకోమని చెప్తూ ఉంటాం. మరి ఎవరిలో అని చెప్పాడో వారిప్పుడు హారంలో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ యొక్క ఖర్చులు బి యొక్క ఖర్చులు అన్నాడు. సో క్రింద ఉన్న 3 అనేది బికి సంబంధించి సూచిస్తే పైన ఉన్న 2 అనేది కాస్త ఎవరిని సూచిస్తుంది, ఏని సూచిస్తుంది. అంటే వారి యొక్క ఆదాయాలు 5-7 నిష్పత్తిలో ఉంటే వారి యొక్క ఖర్చులు కనుక మీరు తీసుకుంటే ఇది ఏ అనుకుందాం, కాసేపు ఇది బి అనుకుందాం. మరి అలాంటప్పుడు ఏ యొక్క ఖర్చు బి యొక్క ఖర్చులో ఏ శాతం ఉందన్నాడు 66. దాన్ని మార్చుకుంటే ఈ విధంగా మారింది. సో బి యొక్క ఖర్చు 3 భాగాలు అనుకుంటే అందులో ఏ ఖర్చు అనేది కాస్త మనకి ఎంతగా ఉంటుందంటే 2 భాగాలుగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా మీరు గమనిస్తే ఇద్దరు ఎంత సేవ్ చేస్తారో చెప్పాడు. ఏ అనేవాడు ఒక 4,000 రూపాయలు సేవ్ చేస్తే బి అనేవాడు 5,000 రూపాయలు సేవ్ చేస్తాడు. అలాంటప్పుడు మనకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏబీల యొక్క మొత్తం ఆదాయం ఎంత అని చెప్పేసి అడిగాడు. దీనికోసం ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ మనం రెగ్యులర్గా చూస్తున్న మెథడ్ అనేది ఈజీగా మీరు చేయొచ్చు. డబుల్ క్రాస్ ప్రోడక్ట్ అంటారు దీన్నే. సో 5 3లో వచ్చేటువంటి 15, అలాగే 7 2లో వచ్చేటువంటి 14. 15కి 14కి మధ్య తేడా ఎంత కనిపిస్తుందంటే 1. సో ఈ ఒక భాగాన్ని ఎవరితో పోల్చాలి అంటే కింద కూడా క్రాస్ ప్రోడక్ట్ చేయండి. సో మనకి 4,003లో వచ్చేది 12,000, అలాగే మనకి 5,002లో వచ్చేది 10,000. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే 2,000 వరకు ఉంటుంది కాబట్టి ఒక భాగాన్ని 2,000గా తీసుకుంటే మనకు అడిగింది
ఏ కామా బీల యొక్క మొత్తం ఆదాయం అని చెప్పేసి అడిగాడు. ఏ కామా బీల యొక్క మొత్తం ఆదాయం అడిగాడు కాబట్టి మరి ఏ బీల యొక్క మొత్తం ఆదాయం తీసుకుంటే 5 + 7 మొత్తం 12 భాగాలు. 5 + 7 మొత్తం 12 భాగాలు కాబట్టి ఒక భాగం 2000 అయితే 12 భాగాల పరిస్థితి 24,000గా మీరు చెప్పొచ్చు. సో 24,000 అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో దీనికి ఇది మాత్రమే కాదండి, మీరు ఆప్షన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 24,000ని 5:7 నిష్పత్తిలో విడదీసామనుకోండి. 5:7 నిష్పత్తిలో విడదీసుకుంటే ఒకటి 10,000 వస్తుంది, మరొకటి 14,000 వస్తుంది. వాటిల్లో నుంచి ఈ యొక్క సేవింగ్స్ తీసేయండి. అంటే 4,000 అలాగే 5,000 తీసేయండి. అప్పుడు రిమైనింగ్ కనుక మీరు తీసుకుంటే ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, ఇంకా 6,000 ఉంటుంది ఏకి సంబంధించి. అలాగే బికి సంబంధించి ఏముంటుందంటే ఒక 9,000 వరకు ఉంటుంది. వాటి మధ్య నిష్పత్తి కడితే 2:3 రావాలి. ఇక్కడ వచ్చింది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. మిగతా ఆప్షన్లకు రావు, ఆన్సర్లు కావు. సో మీకు తెలిస్తే ఈ మెథడ్ ఉపయోగించేయచ్చు, లేదన్నప్పుడు ఉన్నటువంటి ఆప్షన్లు చెక్ చేసినా సరే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ అనేది బిలో 150% మరియు బి అనేది సిలో 40%. A + B + C = 20 అయితే 2B + 3C - 4A యొక్క విలువ ఎంత అని చెప్పేసి అడిగాడు. సో ముందుగా రిలేషన్స్ నీట్గా బ్రేక్ చేయడం మనకు రావాలి. ఏ అనేది బిలో అన్నాడు కాబట్టి ఇక్కడ ఏని మెన్షన్ చేద్దాం, ఇక్కడ బిని మెన్షన్ చేద్దాం, ఇక్కడ సిని మెన్షన్ చేద్దాం. ఏ అనేది బిలో 150%, బిలో అన్నాడు కాబట్టి బిని బేస్గా తీసుకుందాం. సో బి ప్లేస్లో 100 రాస్తే అప్పుడు ఏ ప్లేస్లో ఏం రాయించండి 150. బి ప్లేస్లో 100 రాస్తే ఏ ప్లేస్లో ఏం రాయించామా 150. నెక్స్ట్ ఇంకా రెండో లైన్ ఏమి ఇచ్చాడు, బి అనేది సిలో ఎంత శాతంగా ఉందంటే 40%గా ఉంది. బి అనేది సిలో 40%గా ఉంది. బి అనేది సిలో 40%గా ఉంది. సో ఇక్కడ ఏని బితో లింక్ చేశాడు, నెక్స్ట్ బిని సితో లింక్ చేశాడు. జాగ్రత్త చూద్దాం. సో మనకి ఏ అనేవారిని బితో లింక్ చేస్తూ బిని సితో లింక్ చేశాడు. సో ఇలాంటి లింకప్స్ ఉండేటప్పుడు ఎప్పుడు చివరి వ్యక్తితో మీరు మొదలు పెట్టాలి క్వశ్చన్ ఎప్పుడు కూడా. ఇక్కడ మనకి సితో స్టార్ట్ చేసుకున్నట్లయితే సి ప్లేస్లో 100 రాస్తే మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది సెకండ్ లైన్ పైన. బి అనే వ్యక్తి సిలో 40% అన్నాడు కాబట్టి సి గనక 100 అయితే అప్పుడు ఈయన ఎంత అవ్వచ్చు 40 అవ్వచ్చు. నెక్స్ట్ ఫస్ట్ లైన్ ఇప్పుడు ఒకసారి చదవండి. ఏ అనే వ్యక్తి బిలో 150%. 150% అంటే అర్థం ఏందండి, 100% మీద 50%. 100% అంటే బి యొక్క ఫుల్ నెంబర్ 40 పైన అగైన్ 50% అంటే ఇందులో ఒక సగము తీసుకోవాలి కాబట్టి ఒక 20 రాసుకుందాం. మరి అలాంటప్పుడు ముగ్గురు మధ్య పోలిక అనేది మనకు వచ్చేస్తుంది. 20తో 40 + 20 అనేది మొత్తంగా 60 అవుతుంది. 60 20తో 3 సార్లు పోతుంది, 20తో 2 సార్లు పోతుంది, 20తో 5 సార్లు పోతుంది. సో ఇక్కడ వన్స్ మనకి తెలిసిన తర్వాత ఏ + B + C యొక్క టోటల్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 20 ఇచ్చాడండి. మరి అలాంటప్పుడు ఏ + B + Cని మీరు ఒకసారి కనుక కౌంట్ చేస్తే టోటల్గా 3 + 2 5, 5 + 5 ఏమవుతుంది 10. 10 భాగాల విలువని 20గా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మనకేం చేస్తున్నట్లు, డబల్ చేస్తున్నట్లు, ఒక్కొక్క భాగాన్ని డబల్ చేస్తున్నట్లు. మరి అలాంటప్పుడు మనకు అడిగిన ప్రశ్న ఏమడిగాడంటే 2B + 3C - 4A. 2B + 3C - 4A. 2B అంటే కనుక జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. B ప్లేస్లో 2 సెట్ చేయండి. 2 2 ఏమవుతుంది 4 ప్లస్ 3C అంటే కనుక మనకి అగైన్ మనకి C యొక్క వాల్యూని ఇక్కడ రాసుకోండి. 5 3 ఏమవుతుంది 15 - 4A అంటే కనుక ఏ వాల్యూని ఈ ప్లేస్లో తీసుకొచ్చి పెట్టండి. అలాంటప్పుడు 3 4 ఏమవుతుంది 12. మరి అలాంటప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ వాడు అడిగినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కాస్త మనకి ఎంత వచ్చిందంటే 19లోంచి 12 పోతే ఏమొస్తుందండి 7. ఒక్కొక్క భాగాన్ని 2గా చెప్తున్నాం కాబట్టి 7 భాగాల విలువ 7 2 ఏమని రాయొచ్చు అంటే 14. ఆప్షన్ 2 అనేది ఆన్సర్. సో బ్రాడ్గా చూస్తే ఈ క్వశ్చన్ యొక్క మోటో ఏంటంటే మనకి ఏబీసీల మధ్య రిలేషన్ ఇస్తూ ఆ రిలేషన్లో వాళ్ళ ముగ్గురు యొక్క టోటల్ వాల్యూ ఇచ్చాడంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నట్లు ఆ నెంబర్స్ని వారు అడిగిన ఆ ఎక్స్ప్రెషన్లో కనుక వేసుకుంటే మనకి ఫైనల్ వాల్యూ ఎంత అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టాండర్డ్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఏ 54,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి బి మరియు సిలను వరుసగా 4 నెలలు మరియు 6 నెలల తర్వాత వ్యాపారంలో చేర్చుకొనాను. రైట్. ఏ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేస్తే బీసీలని ఒక 4 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత బిజినెస్లో యాడ్ చేసుకోవడం జరిగింది. సంవత్సరం చివర, ఇది హైలైట్, సంవత్సరం చివరి లాభాలను 1:4:5 నిష్పత్తిలో పంచుకునే ఎడల బి మరియు సి యొక్క పెట్టుబడుల మధ్య వ్యత్యాసము ఎంత? రైట్. జనరల్గా ఇక్కడ మీరు గమనిస్తే వ్యత్యాసము ఎంత?
జనరల్గా ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు, ఇది కాంపౌండ్ పార్ట్నర్షిప్. అంటే కాలాలు మారేటప్పుడు లాభాలు నష్టాలను ఎలా పంచుకోవాలనే ఉద్దేశానికి సంబంధించినటువంటి భాగస్వామ్యం అనే చాప్టర్ సంబంధించిన లెక్క. మరి ఇందులో లాభాలు ఎల్లప్పుడూ ఎలా పంచుకుంటాము అంటే, లాభాలు ప్రాఫిట్స్ని ఎలా పంచుకుంటామంటే వారి పెట్టుబడి మరియు కాలము ఇద్దరి యొక్క లబ్ధ నిష్పత్తిలో పంచుకుంటాం. ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్మెంట్ గురించి సమాచారం కనిపిస్తోంది, లాభాలకి సంబంధించిన సమాచారం కనిపిస్తోంది, కాలాలకు సంబంధించి ఉంది. కానీ ప్రశ్న పెట్టుబడుల మధ్య వ్యత్యాసం అడిగాడంటే ఇన్వెస్ట్మెంట్ని ఫోకస్ చేసి ఉంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ని ఫోకస్ చేశాడో మరి దాన్ని హైలైట్ చేసేటప్పుడు కాలాన్ని పంపించండి. అప్పుడు వారి ఇన్వెస్ట్మెంట్ల నిష్పత్తి ఏమవుతుందంటే పెట్టుబడి బై ప్రాఫిట్ బై ఏమని రాయించండి, కాలంగా రాయొచ్చు. ప్రాఫిట్ బై ఏమని రాయించండి, కాలంగా రాయొచ్చు. మరి ఈ క్వశ్చన్లో స్టార్టింగ్ నుంచి మనకి ఏ ఉన్నాడు కాబట్టి ఏ ప్లేస్లో 12 నెలలు రాసుకోండి. మరి బి అనేవాడు ఎన్ని నెలలు ఆలస్యంగా వచ్చాడు అంటే బి అనేవాడు 4 నెలల తర్వాత. ఫస్ట్ 4 మంత్స్ బికి వదిలేయండి, అప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నది 8 నెలలు అవుతుంది. అలాగే సి అనేవాడు 6 నెలల తర్వాత వస్తాడు కాబట్టి సిని ఒక 6 మంత్స్ తర్వాత జాయిన్ చేసుకున్నాం అనుకుంటే ఆయన ఇంకా వర్క్ చేసింది ఎన్ని మంత్స్ అవుతుందండి, 6 నెలలే. ఇప్పుడు ఎవరి కాలాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తి తెలియాలంటే, ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలియాలి అంటే ముందుగా వారి లాభాలు తీసుకోండి. 1, 4, 5. ఇది ఏకి సంబంధించి, బికి సంబంధించి, సికి సంబంధించి. యాక్చువల్గా ఇవి లాభాలు. ఈ లాభాల కింద ఒకవేళ వారి కాలాన్ని కనుక మనం భాగించగలిగితే వచ్చేదే వారి పెట్టుబడుల నిష్పత్తి అయిపోతుంది. సో ఏ యొక్క కాలం 12 కాబట్టి బైలో 12 రాద్దాం. బి యొక్క కాలం అనేది 8 కాబట్టి బైలో 8 రాద్దాం. సి యొక్క కాలం 6 నెలలు కాబట్టి బైలో 6 రాద్దాం. కట్ చేస్తే ఆటోమేటికల్ ఆన్సర్. ఎప్పుడు కూడా కట్ చేస్తే హారాలన్నీ కట్ చేయండి లేదా లవాలన్నీ కట్ చేయండి. ఇక్కడ మనకి 2తో 6 సార్లు, 2తో 4 సార్లు, 2తో 3 సార్లు. పైన క్రింద ఏమైనా వ్యక్తిగతం క్యాన్సిల్ అవుతుందని చూస్తే ఈ 4తో క్యాన్సిల్. అలాంటప్పుడు నిష్పత్తి ఏమవుతుందంటే 1/6:1:5/3. ఇప్పుడు ఈ నిష్పత్తి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ 6తో కనుక గుణించుకుంటే, అంటే మనకి పోల్చడానికి వీలుగా ఉండడానికి హారాలని టార్గెట్ చేస్తూ 3, 6 పోవాలి అంటే వీటన్నిటిని ఒకే సంఖ్యతో గుణించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 6తో గుణిస్తే ఇక్కడ 1 అవుతుంది, 6తో గుణిస్తే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6తో గుణిస్తే కనుక మనకి 3తో 6 2 సార్లు పోయి 5 2 ఏమవుతుంది 10. మరి ఇందులో మనకి ప్రశ్న ఏమడిగాడంటే ఆల్రెడీ ఎవరి యొక్క పెట్టుబడి ఇచ్చాడంటే ఏ యొక్క పెట్టుబడి ఇచ్చేశాడు. ఏ పెట్టుబడి ఆల్రెడీ ఇందులో ఎంతగా కనిపిస్తుందంటే 1 భాగం అండి. ఈ 1 భాగాన్ని 54,000గా వాడే చెప్పాడు. కానీ అడుగుతున్నది ఎవరిదంటే బీసీల పెట్టుబడుల మధ్య వ్యత్యాసము. బీసీల పెట్టుబడుల మధ్య వ్యత్యాసం ఎంత అంటే కనుక 6కి 10కి మధ్య తేడా 4 భాగాలు. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం 4 భాగాలు ఉంది కాబట్టి 54,000ని 4 సార్లు గురించుకోండి. 54 2 లక్షలు, అలాగే 4 16. ఓవరాల్గా వచ్చేది 2,16,000. 2,16,000 అంటే కనుక మనకు ఆప్షన్ 1 అనేది కాస్త రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ చెప్పొచ్చు. సో మీరు ఇలాంటి భాగస్వామ్యానికి సంబంధించిన లెక్కలు ఇచ్చేటప్పుడు ఏ ఫ్యాక్టర్ అడుగుతున్నాడో చూసుకోండి. ఒకవేళ కనుక లాభం గురించి అడిగితే, ప్రాఫిట్ల గురించి అడిగితే రెండింటిని గుణించండి. ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగినా, టైం గురించి అడిగినా ఏం చేయాల్సి ఉంటుంది, భాగించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ నాకు ఇన్వెస్ట్మెంట్ తెలియాలి కాబట్టి ప్రతిసారి లాభాన్ని వారు చేస్తున్న కాలంతో భాగించుకుంటేలా ఒకే స్టెప్లో స్ట్రైట్ వేలో మీరు ఆ రేషియోని చూడొచ్చు. దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్లు కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఏ మరియు బి ఒక్కొక్కరు 70,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించారు. 70,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించారు. 10 నెలల తర్వాత ఏ అదనముగా 40,000 పెట్టుబడి పెట్టిను. మరో 2 నెలల తర్వాత బి 20,000 ఉపసంహరించుకుంటుంది. మరో 2 నెలల తర్వాత మూడో వ్యక్తి సి వ్యాపారంలో చేరి 40,000 పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల, ఇది ఇంపార్టెంట్, 2 సంవత్సరాల ముగింపులో తన లాభం వాటాగా రూ. 7,500 పొందుతుంది. 2 సంవత్సరాల ముగింపులో తన లాభం వాటాగా 7,500 పొందుతుంది. అప్పుడు లాభంలో ఏ యొక్క వాటా ఎంత? ఇక్కడ సి చేరి 40,000 పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత ముగింపులో తన లాభం వాటాగా, ఏ వ్యక్తి అనేది చెప్పలేదు. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 74.
2 సంవత్సరాల ముగింపులో సి తన లాభముగా 2 సంవత్సరాల ముగింపులో సి తన లాభంగా సి తన లాభం వాటాగా 7,500 రూపాయలు పొందితే అప్పుడు లాభంలో ఏ వాటా ఎంత? రైట్, అక్కడ సి మిస్టేక్ అయిందండి, సి పడలేదు. చూద్దాం. క్వశ్చన్లో ఎప్పుడు కూడా మీకు ఇలాంటి నెంబర్స్ ఉండేటప్పుడు ముందుగా ఈ 4 జీరోస్ తీసేద్దాం ఫస్ట్, అన్ని చోట్ల కూడా. ఈ భారీ సంఖ్యలు రాయటంలో చాలా టైం వేస్ట్ అవుద్ది. సో ముందుగా ఈ 4 సున్నాలు తీసేసి దీన్ని మాత్రం ఉంచండి. ఇది ఎందుకంటే ఇది పంచాలి కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్లు అన్నింటిలో కూడా మనకి 4 సున్నాలు తీసేస్తే 70,000ని ఇప్పుడు 7 రూపాయలు అందాం, 40,000 4 రూపాయలు అందాం, 20,000 2 రూపాయలు అందాం. సో క్వశ్చన్ కాస్త జాగ్రత్తగా మీరు చదువుకుంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేశారనేది మనకు చెప్తా ఉంటాడు. మొత్తంగా ఈ 2 సంవత్సరాల మీద లెక్క రాయబడుతుంది, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేవాడు 7 రూపాయలు, బి అనేవాడు 7 రూపాయలు, సి అనేవాడు యాక్చువల్గా 40,000 రూపాయలు అంటే 4 రూపాయలు తీసుకొచ్చాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి. రైట్, ఏ అనేవాడు ఎన్ని నెలల తర్వాత? 10 నెలల తర్వాత ఏ అదనంగా 40,000 పెట్టుబడి పెట్టాడు. అంటే మొదటి 10 నెలలు ఏ అనేవాడు తన 7 రూపాయలే ఉంచాడు. కానీ తర్వాత మీరు గమనిస్తే తర్వాత అంటే 2 సంవత్సరాలు అంటే 24 నెలలు, 24లో 10 పోతే ఇంకా ఎన్ని నెలలు ఉంటాయి? 14 నెలలు ఉంటాయి. ఆ 14 నెలలకు కూడా మరొక 4,000 పెంచుతాడు, అంటే 4 రూపాయలు పెంచుతాడు. 40,000 4 అన్నాం కాబట్టి 7 + 4 ఏమవుతుందంటే 11. సో ఇదంతా కూడా మనకి ఎవరికి సంబంధించి అంటే ఏకి సంబంధించి. నెక్స్ట్ బి విషయానికి వస్తే బి అనేవాడు మరో 2 నెలల తర్వాత, మరో 2 నెలల తర్వాత ఇచ్చాడు. 10 + 2 అంటే 12 నెలలు. సో 7 రూపాయలని 12 నెలల పాటు అలాగే ఉంచాడు. కానీ తర్వాత ఏం చేశాడంటే మరొక 20,000 2 రూపాయలు అంటాం కాబట్టి 7లో 2 తీసేస్తే 5 ఉంటుంది. ఇది మిగతా 12 నెలలు, ఎందుకంటే 24 నెలల్లో 12 నెలలు తీసాక మరొక 12 నెలలు ఉంటాయి. సి అనేవాడు మనకి మరో 2 నెలల తర్వాత వచ్చాడు అంటే ఆల్రెడీ 10 + 2 అంటే 12, మరొక 2 నెలల తర్వాత అంటే 14 నెలల తర్వాత వచ్చాడంటే 24లో ఇంకెన్నాళ్ళు ఉంటాడు? కేవలం 10 నెలలే ఉంటాడు. సో సి గురించి ఒక వరుసతోనే మనం క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో చాలా జాగ్రత్తగా గమనించండి. 7 పొదుల 70 ప్లస్ 7 పొదుల 70 ప్లస్ అగైన్ మనకి 14 11లో వచ్చేది కాస్త 154. ఇది ఏకి సంబంధించి. 12 ఏళ్ళ 84 ప్లస్ 12 5 60, 84 + 60 అంటే 144. ఇది బికి సంబంధించి. నెక్స్ట్ ఇంకా 44 10లో వచ్చేది 40, ఇది సికి సంబంధించి. ఇక్కడ 2 యాడ్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేది 224. 224 144 ఈస్ట్ ఎంత అండి? 40. వీటన్నిటిలో కూడా కామన్గా మనకి 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4ని కట్ చేస్తున్నట్లయితే 4 5ల 4 6ల. అగైన్ 4తో ఎన్నిసార్లు అంటే 4 3ల 12, 4 6ల 24. 4తో ఎన్నిసార్లు అంటే 10 సార్లు. మనకి ఇచ్చింది ఎవరి యొక్క వాటా ఇచ్చాడంటే సి యొక్క వాటా. 10 భాగాలు 7,500 అంటున్నాడంటే 10తో దీన్ని పోలిస్తే ఒక్కొక్క భాగాన్ని 750 రెట్లు చేసినట్లు. అప్పుడు 56 భాగాలకి అడుగుతున్నది ఏ గురించి కాబట్టి ఇక్కడ కూడా అగైన్ 750తో మనం గుణించాల్సి ఉంటుంది. 56ని 750తో గుణిస్తున్నట్లయితే మీరు ఈజీగా ఆప్షన్లు 7తో కూడా కొట్టచ్చు. 7తో కొడితే ఒక 2 ఆప్షన్లు పోతాయి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాము. సో జనరల్గా మనకి ఇక్కడ 56 × 750 చేయాల్సి ఉంటుంది. దాన్ని 7 8లుగా రాసాము ఇంటూ 750. 750ని 2 సార్లు గుణిస్తే మనకి 1,500. 1,500 4 సార్లు గుణిస్తే 6,000 అవుతుంది. 6,000ని ఇప్పుడు 7తో గుణించండి. 6,007లో వచ్చేది కాస్త 42,000 అవుతుంది. 42,000 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు 7తో అంటే 56 అన్నది 7తో చెక్ చేస్తున్నా సరే మనకి ఇది 7తో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి 7తో అవ్వదులండి. నెక్స్ట్ అక్కడ కూడా 7 అనేది క్యాన్సిల్ అవుతుందా? 7 2 14, 6 6, 7 9 63, అగైన్ 3 2, 7 4 28. నెక్స్ట్ ఇది కూడా 7తో క్యాన్సిల్ కాదు, ఇది 7తో క్యాన్సిల్ కాదు. 7 3 21 45, ఇది 7తో క్యాన్సిల్ కాదు. సో 7తో ఈజీ కట్ చేసుకున్నా సరిపోతుంది. అది చేయాలన్నా సరే మనం ఇక్కడ రావాలండి, చూసుకోండి. నెక్స్ట్ 30 మంది అబ్బాయిల సగటు మార్కులు 88. 30 మంది అబ్బాయిల సగటు మార్కులు 88. నెక్స్ట్ వీరిలోని 2 గరిష్ట మార్కులు తొలగించిన తర్వాత అంటే 28 మంది మిగులుతారు. వాళ్ళ సగటు 87.5కి వచ్చిందన్నాడు. అయితే ఆ 2 గరిష్ట మార్కుల మధ్య తేడా 2 అయితే గరిష్ట మార్కులు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు.
సో జనరల్గా ఇది చాలా స్టాండర్డ్ క్వశ్చనే. కాకపోతే తొలగించినటువంటి ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఇస్తూ అందులో గరిష్ట మార్కులు ఎన్ని అని చెప్పేసి మనకు అడిగాడు. మనం ఇక్కడ క్వశ్చన్ కొంచెం రివర్స్లో ఆలోచించండి. 30 నెంబర్స్ అనేటువంటి వాటిలో 28 నెంబర్స్ నేను తొలగించేటప్పుడు ఈ 28 నెంబర్ల పరిస్థితి ఓవరాల్ 30తో పోలిస్తే మనకి ఎంత తగ్గి ఉందంటే 0.5. ఇప్పుడు వదిలేసిన 2 సంఖ్యల సగటు, వదిలేసినటువంటి ఏవైతే తొలగించామో ఆ 2 సంఖ్యల సగటు ఫస్ట్ కడదాం. ఆ 2 సంఖ్యల సగటు మీకు తెలియాలంటే ఓవరాల్ సగటు ఎంత అండి? 88. దాని మీద 28ని తొలగిస్తాను కాబట్టి మైనస్ రాస్తున్నా. తొలగించిన వాటి ఎఫెక్ట్ ఏంటంటే కనుక -0.5. మరి తొలగించిన తర్వాత ఇలా ఎన్ని సంఖ్యలు తొలగించబోతున్నానంటే 28. దానిని మిగులుతున్న 2 సంఖ్యల మీదకి అప్లై చేయాలి కాబట్టి బై 2 రాస్తాను. అప్పుడు 2తో ఎన్నిసార్లు పోతుందంటే 14 సార్లు. మరి ఆ పైన 88 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. 14 5ల 70లో పాయింట్ పెడితే 7 అవుతుంది. అలాంటప్పుడు 88 + 7 ఏమవుతుంది అంటే 95 అవుతుంది. 95 అనేది ఆ 2 సంఖ్యల సగటు అనుకుంటే కనుక మరి ఖచ్చితంగా ఈ సగటుకి మనకి ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత అని చెప్పాడు? 2. సమానంగా 95 ఉండేటప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ 2 రావాలి అంటే ఒకరికి ఒకటి తీసేయండి, మరొకటి ఒకటి కలపండి. అప్పుడు 95లోంచి ఒకటి పోతే 94 ఒక సంఖ్య అవుతుంది, 96 ఒక సంఖ్య అవుతుంది. గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము 96ని ఆన్సర్గా పెట్టుకోవచ్చు. ఆప్షన్ 1 అనేది ఇక్కడ, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. చాలా బెస్ట్ అప్రోచ్లో మనం క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది కాకుండా మీరు ఎలిగేషన్ కూడా చేయొచ్చు. అది ఎలాగంటే ఉదాహరణకి 28 సంఖ్యల యొక్క సగటు ఎంత ఇచ్చాడంటే 28 సంఖ్యల సగటు 87.5. 2 సంఖ్యల సగటు నాకు తెలియదు, కానీ ఓవరాల్గా 30 సంఖ్యల సగటు ఎంత అన్నాడంటే 88 అన్నాడు. ఇప్పుడు వీటి నుంచి వీటికి ఎలిగేషన్ చేస్తే 0.5, వీటి నుంచి వీటికి ఎలిగేషన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఒకటి గమనించండి, ఇటువైపు 28 సంఖ్యలు ఉంటే ఇటువైపు 2 సంఖ్యలు ఉంటాయి. నిష్పత్తి తీసుకుంటే ఇటువైపు 1 అయితే ఇటువైపు ఏమవుతుందండి? 14. 1ని 0.5గా చేసామంటే అర్థమైంది హాఫ్ చేస్తున్నట్లు. అప్పుడు 14 కూడా హాఫ్ చేయండి, ఏమవుతుందంటే 7 వస్తుందండి. ఎప్పుడు ఎలిగేషన్లో ఒకవైపు చిన్న సంఖ్య ఉందంటే మరోవైపు ఏముంటుంది? పెద్ద సంఖ్య. అప్పుడు ఈ 7ని 88 కలిపితే 88 + 7 ఏమవుతుందంటే 95. 95 అనేది వదిలేసినటువంటి 2 సంఖ్యల యొక్క సమాచారం అవుతుంది. ఇది 28 సంఖ్యల సమాచారం అవుతుంది. ఇది మొత్తం 30 సంఖ్యల సమాచారం అవుతుంది. ఇప్పుడు 95లో ఖచ్చితంగా 2 సంఖ్యల్లో వాటి మధ్య గ్యాప్ మనకి ఇచ్చాడు కాబట్టి ఆ గ్యాప్ను సమానంగా సర్దితే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య తెలిసిపోతాయి. సో 2 అన్నాడు కాబట్టి దాన్ని సమానంగా సర్దేటప్పుడు ఒక్కొక్కటి వస్తుంది కాబట్టి +1 -1 చేద్దాం. 95 + 1 96, 95 - 1 అంటే 94. ఈ గరిష్ట సంఖ్య 96 ఆన్సర్ చేస్తాను. ఈ 2 కానీ రెగ్యులర్ మెథడ్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. రైట్. అనురాధ ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరను దాని ఉత్పత్తి ధర కంటే 25% అధికముగా నిర్ణయిస్తుంది. ఉత్పత్తి ధరను ఏం చేస్తుంది అంటే 25% అధికంగా ముద్రిస్తుంది. ఇది అమ్మకపు ధర. ఉత్పత్తి ధర, ఇది అమ్మకపు ధర. ఉత్పత్తి ధరని మనం 100గా అందాము, అమ్మకపు ధర 20 పెంచుతుంది కాబట్టి 125 చేద్దాం. రైట్. నెక్స్ట్ ఇంకేమన్నాడు చూడండి ఒకసారి. ఉత్పత్తి వ్యయము 20% పెరిగి, ఉత్పత్తి వ్యయం 20% పెరిగిందంటే 100 కాస్త ఏమవుతుంది? 120. నెక్స్ట్ ఆమె అమ్మకపు ధరను 10% పెంచినట్లయితే, 10% పెంచడం అంటే యాక్చువల్గా 10% అంటే జస్ట్ ఉంటే 0 కొట్టవచ్చు, లేదంటే పాయింట్ పెట్టమని చెప్పాను. 10% అంటే మీకు 12.5 అవుతుంది. 125కి 12.5 కలపండి, వచ్చేది కాస్త ఏమవుతుందంటే 137.5 అవుతుంది. ఇప్పుడు ఆమె లాభశాతం ఎంత అని చెప్పేసి అడిగాడు. యాక్చువల్గా ఉత్పత్తి పైన ఎంత అధిక ధర కనిపిస్తోంది అంటే 120 అనేటువంటి బేసిక్ కాస్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అయిందో దానిపైన ఎంత అధిక ధరకు అమ్మగలుగుతుంది అంటే మనకి 120 తీసేస్తే 17.5. మరి ఆ పైన పర్సంటేజ్లు తెలియపరచాలి కాబట్టి × 100. 20తో 6 సార్లు, 20తో 5 సార్లు. మరి అన్నప్పుడు ఈ మొత్తాన్ని మీరు కట్ చేస్తున్నట్లయితే 17 5లు వచ్చేది 85, 5 5లు వచ్చేది 25. పాయింట్ పెడితే 87.5. బయలు ఏమొస్తుంది? 6. 6తో జస్ట్ రఫ్గా కట్ చేయండి. 6తో కట్ చేస్తున్నట్లయితే 6 1ల 6 పోతుంది. అగైన్ 2 7 మిగలొచ్చు. 6 4 ఏమొస్తుందంటే 24. సో రఫ్లీ 14%తో ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. టైం ఉంటే క్యాలిక్యులేట్ చేయండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. 92 కేజీల గోధుమ పిండిని అమ్మటం వలన ఒక వ్యక్తి 12 కేజీల అమ్మకపు ధర, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్,
12 కేజీల అమ్మకపు ధర లాభముగా పొందితే లాభముగా వస్తే లాభ శాతము ఎంత? అమ్మకపు ధర ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీకు నెంబర్స్ని మార్చి శాతము కట్టండి అనే ఒక సబ్జెక్ట్ మనం రెగ్యులర్ క్లాసులో మాట్లాడుతూ ఉంటాము. కొన్న వేల మీద ఇస్తే నేరుగా ఈ సంఖ్యలతోనే శాతం కట్టుకోండి, అమ్మిన వేల ఇచ్చేటప్పుడు మాత్రం వాటిని కాస్త మార్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసాను. ఇక్కడ ఎన్ని కేజీలు లాభం అంటే 12 కేజీలు. సో 12 అమ్మిన వేల మీద అన్నాడు కాబట్టి ఈ 92లో 12 అనేటువంటిది లాభంగా ఉంది కాబట్టి లాభాన్ని తీసేస్తే ఒరిజినల్ ధర ఏమవుతుంది 80. మరి శాతం కోసం ఇంటూ 100 రాయొచ్చు. సో ఈజీగా మీరు లాభ శాతానికి వెళ్ళిపోవచ్చు. 20తో 4 సార్లు, 20తో 5 సార్లు, 4తో 3 సార్లు పోతుంది. 5 3లు వచ్చేది ఎంత అంటే కనుక 15%. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఒకవేళ దీని వెనక ఇంకొంచెం డీటెయిల్డ్గా మీరు నేర్చుకోవాలనుకుంటే జనరల్గా ఒక్కొక్క ఐటెం యొక్క అమ్మిన వెలని, ఒక వస్తువు యొక్క అమ్మిన వెలని ₹1 అనుకోండి. అప్పుడు 92 కేజీలు నేను అమ్ముతున్నానంటే 92 కేజీలు అమ్ముతున్నానంటే నాకు ఎంత అయ్యుండొచ్చు అంటే ₹92 అయ్యుండొచ్చు. ఈ అమ్మేటప్పుడు యాక్చువల్గా మనకి ఎంత లాభం వచ్చిందంటే 12 కిలోగ్రాముల అమ్మకపు వెల. 1 కేజీ రూపాయికి అమ్మితే 12 కేజీలు ఎంతకు అమ్ముతాను? ₹12 అమ్ముతాను. ఈ ₹12 లాభం అని తేలింది. అలాంటప్పుడు ఖచ్చితంగా కొన్న వేల ఏమవుతుందంటే 92లో 12 తీసేయండి, అప్పుడు కొనేది ఏమవుతుంది 80. ఎందుకంటే 92 అనే అమ్మకపు వెలలో ఖచ్చితంగా 2 విషయాలు దాగి ఉంటాయి. కొనే వేల ప్లస్ దాని మీద వచ్చిన లాభము లేదా దాని మీద వచ్చినటువంటి నష్టము. మరి లాభం అయితే యాడ్ అయి వస్తుంది కాబట్టి ఒరిజినల్ నెంబర్ ఇక్కడ మనకు తెలియదు అనుకుంటే, కాసేపు ఇక్కడ నెంబర్ తెలియదు అనుకుంటే ₹92లో ₹12 లాభాన్ని తీసేస్తే దాని యొక్క కొన్న వేల ఏమవుతుందంటే 80. అప్పుడు కొన్న వేల పైన ఎలాగో ₹12 లాభం వచ్చిందంటే ఎలాగో శాతం కట్టేటప్పుడు అది 15%గా మీకు కనిపిస్తుంది. రైట్, రెగ్యులర్ మోడల్ అండి ఇది కూడా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక గ్రామం యొక్క ప్రస్తుత జనాభా 15,280గా ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం పురుషులు 25% మరియు స్త్రీలు 15% పెరిగితే గ్రామం యొక్క జనాభా 18,428 తగ్గుతుందని చెప్తూ ప్రస్తుతం పురుషులు మరియు స్త్రీల జనాభా మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇవి హైలైట్స్. ఎప్పుడైతే మనకి పూర్తి పురుషుల్లో పెరుగుదల అలాగే పూర్తి స్త్రీల్లో పెరుగుదల ఇచ్చాడో మరి ఓవరాల్గా ఉన్నటువంటి పెరుగుదల కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ మూడింట్ల మధ్య ఎలిగేషన్ చేసుకుంటే స్ట్రైట్గా మనం ఆన్సర్ చూడొచ్చండి. మరి దాన్ని మీరు శాతాలతో చేయొచ్చు, లేకపోతే నెంబర్స్ తెలిస్తే నెంబర్స్తో కూడా చేయొచ్చు. కాబట్టి ఇక్కడైతే మనం నెంబర్స్ని వాడబోతున్నాం. శాతం కట్టేటప్పుడు కాస్త హార్డ్ అవుతుందనే విషయం మీద ముందుగా ఇక్కడ పురుషులలో ఉన్న పెరుగుదల ఎంత అంటే 25% కాబట్టి 15,280 లోపల 25% అంటే పావు, విచ్ మీన్స్ 4వ వంతు. ఆ 4ను ఒకసారి కడదాం. 4 3 12, 12 పోయాక 4 8 32, 4 2 8, బ్యాక్ సైడ్ 0 అంటే 3,280. ఇదే విధముగా స్త్రీల్లో ఉన్నటువంటి పెరుగుదల మనం చూడాలంటే కనుక ఈ 15,280లో 15,280లో పెరిగినది ఎంత శాతం అంటే 15% అండి. 15% అంటే 10% ప్లస్ 5%గా విడదీస్తే 10% కోసం జస్ట్ 0 పక్కన పెట్టేసి 1528 రాసుకోండి. మరి 5% అంటే ఇందులో సగం కాబట్టి ఆల్రెడీ 1500లో సగం అంటే 750, అలాగే 28లో సగం అంటే 14, మొత్తంగా కలిపి చూస్తే కనుక 764ను మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తున్నట్లయితే ఓవరాల్గా స్త్రీల పరమైన పెరుగుదల ఎంత అంటే కనుక అగైన్ మనం ఇక్కడ చూడొచ్చు. 8 + 4 12, 2, అలాగే ఇక్కడ వచ్చేసి 9, నెక్స్ట్ 22. ఇప్పుడు ఓవరాల్గా పెరుగుదల కనుక మనం గమనిస్తున్నట్లయితే ఓవరాల్గా జనాభా ఎంత పెరిగింది? 15,280 అనే జనాభా 18,428 అయింది అంటే మధ్యలో ఎంత పెరుగుతున్నట్టుగా మనం చెప్పొచ్చు అనేది ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 720 ప్లస్ అగైన్ మీద 2,428. ఎందుకంటే 16,000 అనే రౌండ్ ఫిగర్ కోసం 720, 16,000 దాటి 2,428 కనిపిస్తోంది. మొత్తంగా కలిపి చూసినట్లయితే డిఫరెన్స్ మనకి ఏమవుతుంది అంటే 3,148గా రాయించండి. చూడండి, ఈ 2,400కు ఒక 700 కలపండి, 3,100 అవుతుంది. 20 + 28 48. సో 3,148. ఇప్పుడు ఈ 3 పెరుగుదల మధ్య ఇది ఓన్లీ పురుషుల పెరుగుదల, ఇది ఓన్లీ స్త్రీల పెరుగుదల, ఇది ఓవరాల్ జనాభా పెరుగుదల. ఈ 3 విషయాల మధ్య ఎలిగేషన్ చేస్తున్నట్లయితే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. సో ప్రస్తుతానికి ఇక్కడ మన డిఫరెన్స్ తీసుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ 52, సో ఇది 3,200 అయ్యేదానికి 52 ప్లస్ మీద 620, మొత్తంగా మనం చూస్తున్నట్లయితే వచ్చేది 752. అలాగే ఇటువైపు కూడా మీరు డిఫరెన్స్, ఇటువైపు డిఫరెన్స్ వచ్చేసి మనకి 672.
672. అలాగే ఇటు నుంచి డెలిగేషన్ చూస్తున్నట్లయితే కనుక మనకి అగైన్ ఇక్కడ మనకి 8 కనిపిస్తుంది, లేదా డైరెక్ట్గా డిఫరెన్స్ తీసేయండి. 8లో 2 పోతే 6, నెక్స్ట్ ఇక్కడ మనకి 14లో 9 పోతే 5, నెక్స్ట్ ఇక్కడ మనకి 11లో లేదా 10లో 2 పోతే 8. ఇప్పుడు ఓవరాల్గా మనం గమనిస్తున్నట్లయితే పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్య మధ్య పోలిక వచ్చేసిందండి. ఈ రెండు కలిపి చూస్తున్నట్లయితే మనకి మొత్తము జనాభా కాస్త ఏమవుతుంది అంటే అగైన్ మనకి 6 + 2 8, 5 + 7 12, 2 1, 14 + 1 15, 1528 భాగాల విలువ కాస్త ఆల్రెడీ 15,280గా చెప్పాడు. అప్పుడు ఒక్కొక్క భాగాన్ని 10గా తీసుకుంటే మనకి పురుషులకి మరియు స్త్రీలకి మధ్య వ్యత్యాసం అడిగాడు కాబట్టి ఆ డిఫరెన్స్ తీసుకుంటున్నట్లయితే ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకోండి. 6లో 2 పోతే 4, అగైన్ ఇక్కడ 15లో మనకి 7 పోతే 8, నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ వచ్చేది 1. ఎప్పుడైతే ఒక భాగం 10 అయిందో 184 భాగాల విలువ కాస్త 1840గా చెప్పొచ్చు. ఇది మనకి ఆప్షన్ 1లో కనిపిస్తుంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ అండి. మొదటి సంఖ్య మూడో సంఖ్య కన్నా 8 and 1/3% తక్కువ మరియు 2, 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 15:16. 2, 3 సంఖ్యలు 15:16లో ఉంటాయి. మొదటి సంఖ్య మూడవ సంఖ్య కన్నా 8 and 1/3%. అవగాహన ఉంటే డైరెక్ట్గా రాసేయండి. 8 and 1/3% అనేది 1 మనకి 12వ వంతును సూచిస్తుంది. 1/12వ వంతును సూచిస్తుంది. మరి అలాంటప్పుడు 1/12వ వంతు అంటే 12తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ నాకు ఇక్కడ ఉండాలి కాబట్టి, మూడో సంఖ్య 12తో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఈ నెంబర్స్ తీసుకోకుండా వాటికి ఒక 3 రెట్లు చేసి 16 3 ఏం రాశాను 48, అలాగే 15 3 ఏం రాస్తున్నా 45. ఇప్పుడు మీరు ఆలోచించండి, మొదటి సంఖ్య అనేది మూడో సంఖ్యలో ఎన్నో వంతు తక్కువ 1/12. 48లో 12వ వంతు అంటే 4 తగ్గుతుంది కాబట్టి 48లో 12వ వంతు అంటే 4 తీసేయండి. 48లో 4 పోయి ఎంత వస్తుందండి 44. ఇప్పుడు మనకి ఈజీగా కనిపిస్తాయండి 3 సంఖ్యలు కూడా. ఇప్పుడు మనకు అడుగుతున్న ప్రశ్న ఏంది, మొదటి మరియు మూడవ సంఖ్యల సరాసరి. మొదటి అంటే 44, మూడోదంటే 48. వీళ్ళిద్దరి మధ్య సరాసరి తీసుకుంటే ఆ సరాసరి ఏమవుతుంది 44, 48 సగటు అంటే మధ్య సంఖ్య తీసుకుంటే సరిపోద్ది కాబట్టి 46. లేదు మీరు రెండింటిని కలిపేసినా సరే 92/2 చేసుకున్నా సరే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అప్పుడు వచ్చేది 46. అప్పుడు రెండవ సంఖ్య కన్నా, ఇది ఇంపార్టెంట్, రెండవ సంఖ్య కన్నా ఎవరి కన్నా అంటాడో వారిని ఎప్పుడు హారంలో రాసుకోవాలండి. ఎవరికంటే రెండవ సంఖ్య కంటే. సో రెండవ సంఖ్య ఇక్కడ మనకి ఎంత అని తెలుసు 45. ఈ 45 కంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి మరి 45 పైన ఎంత ఎక్స్ట్రాగా ఉందండి 1. పర్సంటేజ్ కోసం ఇంటూ 100 రాసుకున్నట్లయితే 5తో 9 సార్లు, 5తో 20 సార్లు. 20/9 అంటే మనకు వచ్చేది కాస్త 9 2 18 పోతే అగైన్ పాయింట్ పెట్టి మళ్ళీ 2 2 2 2 రాసుకుంటూ పోతే 2.22%గా చెప్పొచ్చు, విచ్ ఈజ్ ఆప్షన్ 2. కాస్త జాగ్రత్తగా చూడండి. ఈ నెంబర్స్ ఎందుకు వాడలేదంటే ఫర్ బెటర్ క్యాలిక్యులేషన్ స్పీడ్. జస్ట్ దాన్ని 3 times చేసుకోండి. నిష్పత్తిని ఎప్పుడు కూడా మీరు నెంబర్స్తో గుణించవచ్చు, భాగించవచ్చు. ఒక వ్యక్తి సంవత్సరానికి 8% చొప్పున సాధారణ వడ్డీ రుణం తీసుకున్నాడు. 8 సంవత్సరాల్లో అతడు సంపాదించిన వడ్డీ రుణం మొత్తము కంటే 5,490 రూపాయలు తక్కువగా ఉంది అని చెప్పేసి అన్నాడు. రుణం కంటే అన్నాడండి. రుణం అంటే అసలు అన్నట్టు. అసలు ఎల్లప్పుడూ మనకి ఏమవుతుంది 100%. మనకి ఇక్కడ ఎంత వడ్డీ వస్తుందంటే ఇది సాధారణ వడ్డీ అవటం వల్ల ప్రతి సంవత్సరము 8% లెక్క యాడ్ అవుతూ ఉంటుంది. 8% చొప్పున 8 సంవత్సరాలకి ఎంత వస్తుంది అంటే 8 వచ్చేది ఎంత అండి 64%. ఇప్పుడు వారికి వచ్చిన వడ్డీ ఆ రుణం మొత్తము కంటే ఎంత తక్కువగా ఉంది అంటే 36% తక్కువ. అలాంటప్పుడు ఈ 36% ఏదైతే ఉందో ఈ 36% విలువ కాస్త 5,490గా రాయొచ్చు. అలాంటప్పుడు ఈజీగా మీరు కట్ చేయొచ్చు. 9తో ఎన్నిసార్లు పోతుందంటే 4 సార్లు. 9 6ల 54, 9 1ల 0. ఎప్పుడైతే 4% విలువ మీకు తెలుస్తుందో మరి అసలుని ఎల్లప్పుడూ ఎంత శాతంగా చెప్తాము 100%. మరి 100% కావాలంటే ఖచ్చితంగా దాన్ని 4ని 25 రెట్లు చేసుకోవాలి కాబట్టి 610ని కూడా 25 రెట్లు చేసి రాసుకుందాం. అప్పుడు మనకు వచ్చేది కాస్త ఏమవుతుందంటే 15,250 అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ 2. 20 0 0, 25 1 25 2, 25 6 150 + 2 152, 15,250. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమానంగా ఉన్న రెండు మొత్తాలను 6%, 10% సాధారణ వడ్డీ రేటు ప్రకారం ఇవ్వబడినాయి.
మొత్తము వసూలు చేసిన 2 సంవత్సరాల తర్వాత మొదటి మొత్తం వసూలు చేయబడింది. అంటే సెకండ్ దానికంటే ఫస్ట్‌ది ఒక 2 సంవత్సరాల గ్యాప్ ఇచ్చాడు. ఆ వసూలు చేసిన 2 మొత్తాలు సమానం. చూడండి 2 మొత్తాలు సమానం. మొత్తాలు సమానం. అసలు సమానం అండి. క్వెషన్‌లో హైలైట్ అదే. అప్పుడు 1105 రూపాయలు అయినా ఒక్కో మొత్తం ఎంత? అంటే ఒక్కొక్క అమౌంట్ ఎంత అయిందని మనకు చెప్పాడు. ఒక్కొక్క అమౌంట్ ఎంత అయిందని చెప్పాడండి. సో మీరు ఈ క్వెషన్‌లో ఉన్నటువంటి అసాధారణ పరిస్థితులు ఏందంటే జనరల్‌గా మనకి అసలునైనా సరే ఫైండ్ ఔట్ చేయమని చెప్తాడు. లేకపోతే సమాన వడ్డీ గాని, సమాన మొత్తం అని గాని మనకి ఎక్కువ క్వెషన్‌లు కనిపిస్తాయి. ఇక్కడ 2 సందర్భాలు దాటి రెండిటిని ఎట్ ఎ టైమ్ సెట్ చేసాడండి. మొత్తాలు సమానంగా ఉన్నాయి, అసలు సమానంగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అంటే జనరల్‌గా సమాన వడ్డీ అనేటప్పుడు మనం అసలుని ఎలా విడదీస్తాము అంటే 1/TR నిష్పత్తిలో విడదీస్తాం. టీఆర్‌కి విలోమ నిష్పత్తి లెక్క. అమౌంట్ సమానంగా ఉందనేటప్పుడు కూడా అగైన్ అప్పుడు కూడా 100కి ఇది కలిపి రాస్తూ కొన్ని లెక్కలు చేస్తూ ఉంటాం క్లాసుల్లో. ఇక్కడ మనకి సమాన మొత్తం అంటూ మనకి ఎప్పుడైతే ఈ అమౌంట్ అనేది కాస్త జనరల్‌గా పీటీఆర్‌ల పైన బేస్ అవుతూ వచ్చే ప్రాసెస్‌లో మనకి అసలు కూడా మారట్లేదు. అప్పుడు లబ్ధం అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టీఆర్‌లు అనేవి ఏ నిష్పత్తిలో ఉండాల్సి ఉంటుంది అంటే విలోమ నిష్పత్తిలో ఉండాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టీకి మరియు ఆర్‌కి మధ్య ఇన్వర్స్ రిలేషన్ ఉంటుందని మనం గుర్తించగలిగితే ఈ క్వెషన్ చాలా ఈజీగా చేయొచ్చండి. మనకి మొదటి మొత్తం ఫస్ట్‌ది 6%, సెకండ్‌ది కాస్త మనకెంత ఇచ్చాడు 10%. అలాంటప్పుడు ఇద్దరి మధ్య గనక మీరు రేట్ల మధ్య పోలిక తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి 2తో 3 సార్లు, 2తో 5 సార్లు. రేట్లు ఈ విధముగా ఉన్నాయంటే మరి ఖచ్చితంగా కాలాలు ఏ నిష్పత్తులు ఉంటాయంటే 5:3. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ మనం తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌గా 2 భాగాలు ఉంటుంది. ఈ 2 భాగాల గ్యాప్‌ని వాడు చెప్పినటువంటి 2 సంవత్సరాలతో పోలిస్తే ఖచ్చితంగా 5 భాగాల్ని 5 సంవత్సరాలుగా చెప్పొచ్చు. 3 భాగాల్ని 3 సంవత్సరాలుగా చెప్పొచ్చు. మరి ఇలాంటప్పుడు ఏదో ఒక అప్పును మనం తీసుకుంటే సరిపోతుంది కాబట్టి 10% ఈజీ రేటు కాబట్టి దాన్ని వాడబోతున్నా. 10% చొప్పున 3 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ ఎంతంటే 10 3లు ఎంతండి 30. 30% వడ్డీ ప్లస్ అసలు 100% కలుపుకుంటే మొత్తం అప్పు అనేది కాస్త ఏమవుద్దంటే 130% అవుతుంది. మరి ఆ 130% విలువ కాస్త మనకి ఇచ్చినటువంటి 1105 రూపాయలకి పోలుద్దాం. ఎప్పుడైతే ఇలా పోలుస్తున్నామో 13తో క్యాన్సిల్ చేద్దాం. 13తో 10 సార్లు పోతుంది. 13తో ఎన్ని సార్లు అంటే 13 4 52 13 8ల 104 పోతే 6 5 13 5 65. 10% 85 అయితే మరి అసలు ఒక్కొక్క మొత్తం సమానం కాబట్టి దాన్ని 100%గా చూడాలంటే 10 రెట్లు చేసుకోవాలి కాబట్టి 85 పదులు వచ్చేది కాస్త ఏమవుతుందండి 850. 85 పదుల 850. ఆప్షన్ 2 అనేది ఆన్సర్. చూడండి ఈ కాన్సెప్ట్ మీకు కొంచెం గజిబిజిగా ఉండొచ్చు. బట్ దీని వెనక నేను క్లాసుల్లో కొన్ని మెథడ్స్ని అలవాటు చేపిస్తూ ఉంటాను. ఆ రెండూ కాకుండా ఇక్కడ మనకి అసలు ఈక్వల్ అంటున్నాడు, అమౌంట్ ఈక్వల్ అంటున్నాడు. అన్నప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే ఇంకేమేమి ఫ్యాక్టర్స్ మారుతాయి మనకి చెప్పండి. కాలము రేటే మారుతాయి. కాలము రేట్ల మధ్య విలోమ సంబంధం ఉన్నప్పుడే ఆ రెండు ఏమవుతాయండి ఈక్వల్ అవుతాయి. దాన్ని కనుక యూజ్ చేసుకోగలిగితే ఈజీ అవుతుంది క్వశ్చన్. కొంత సొమ్ము సాధారణ వడ్డీకి 5% చక్రవడ్డీ 5% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ 246 రూపాయలు. అదే సొమ్ముపై సంవత్సరానికి 6% చొప్పున 3 సంవత్సరాలకు అయ్యేటువంటి సాధారణ వడ్డీ ఎంత? రైట్. జనరల్గా 5% చొప్పున చక్రవడ్డీ అంటే 5% చొప్పున 2 సార్లు పెంచితే సరిపోతుంది. ఇలాంటి వాటికి కలపండి గుణించిన విధానం మనం బాగా ప్రాక్టీస్ చేస్తుంటాం. 5 + 5 ఎంత అండి 10. 5 5లు వచ్చేది ఎంతమ్మా 25. పాయింట్ పెడితే మనకేమవుతుంది 0.25. దీన్నే 10 అండ్ 0.25ని 1/4%గా రాయొచ్చు. ఇది చక్రవడ్డీకి సంబంధించి. మరి బారు వడ్డీ అనేది 6% లెక్క 3 సంవత్సరాలు అంటే 6 3ల వచ్చేది ఎంత అండి 6 3ల వచ్చేది కాస్త ఏమవుతుంది 18%. బారు వడ్డీ ఈక్వల్గా మీరు ఉంటుంది కాబట్టి నేరుగా గుణించేసుకోవచ్చు. 10 4 40 + 1 41/4 ఇక్కడ వచ్చేది ఎంత అండి 18. అప్పుడు 41 మనకి 4 తోటి గుణిస్తే కనుక 18 4 ఏమవుతుంది 72. గతంలో మనకి చెప్పిన చక్ర వడ్డీ కాస్త ఎంత అని చెప్పాడు 246. అంటే ఎన్ని రెట్లు అయింది 6 రెట్లు అవుతుంది. ఇక్కడ కూడా మీరు 6 రెట్లు చేసుకోండి. అలాంటప్పుడు 72 6లో వచ్చేది కాస్త 432. 432 విచ్ ఈజ్ ఆప్షన్ 4. అంటే చక్రవడ్డీ వివరాలు ఇస్తూ బారు వడ్డీని అడిగాడు. చక్రవడ్డీ 2 సంవత్సరాలకు ఎలా కడతారనేది మీరు ఏ పద్ధతి వాడుకున్నా వస్తుంది. అయితే ఇక్కడ నేను అసలు కట్టి కూడా కట్టొచ్చు. మరి అంత టైం లేదు కాబట్టి అంత అవసరం కూడా లేదు కాబట్టి డైరెక్ట్గా యాక్సెస్ ఉన్నప్పుడు దీన్ని యూస్ చేసుకోండి.
నెక్స్ట్ అనిల్ ఒక్కడే ఒక పనిని 20 రోజుల్లో చేస్తే సునీల్ ఒక్కడే. అనిల్ అనేవాడు 20 రోజులు చేస్తే సునీల్ అనేవాడు 40 రోజుల్లో చేస్తాడు. అనిల్ పనిని మొదలుపెట్టెను ఆ తర్వాత 3 రోజులకు. అనిల్ అనేవాడు పనిని మొదలుపెట్టినటువంటి ఒక 3 రోజుల తర్వాత సునీల్ పనిలో చేరాడు. మరికొద్ది రోజులకు బిమల్ అనే వ్యక్తి ముగ్గురు కలిసి పని పూర్తి చేశారు. బిమల్ 10% పని చేశాడు. ఇది కీలకమైన కాన్సెప్ట్స్. ఒకసారి చూద్దాము. అనిల్ సునీల్ యొక్క 20-40కి సరిపడేలాగా ఒక పనిని 40 భాగాలుగా మనం తీసుకుంటే కాసాగు 40 రోజులు చేస్తుంటే రోజుకి 2, 40 రోజులు చేస్తుంటే రోజుకి ఎంత అండి? 1. సో ముందుగా ఇక్కడ మనం గమనిస్తే టోటల్గా వర్క్ అనేది కాస్త ఏమని రాయొచ్చు అంటే మనకి అనిల్ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడో తెలియదు. కాబట్టి 2 × X రాద్దాం. సునీల్ అనేవాడు కాస్త మనకి ఒక 3 రోజులు తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి X-3 × 1 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ బిమల్ అనేవాడు 10% అంటే 40లో 10% ఏమవుతుంది? 4. ఇవన్నీ కలిస్తే వర్క్ పూర్తయిందంటే 40 వస్తుందని అర్థం. ఇప్పుడు 2x + x-3 = ఈ 4 పంపిస్తే ఏమవుతుంది? 36. దాని నుంచి 3x ఏమని రాయొచ్చు అంటే 39. ఆపై కట్ చేస్తున్నట్లయితే x ఏమని రాయొచ్చు అంటే 13. మీకు ఈజీగా ఉండటానికి నేను ఈక్వేషన్ రాశాను. అదర్వైజ్ మీరు ఇంకొంచెం తెలివిగా ఆలోచిస్తే పైన 3 రోజులు అనిల్ చేశాడు కాబట్టి 2 × 3 = 6 తీసేయండి. అలాగే ఇక్కడ మనకి ఎంత ఉంటుందంటే 10% అంటే 4 కూడా తీసేయండి. సో 6, 4 కలిపితే కనుక టోటల్గా ఏమవుతుంది? 10. 40లో 10 పోతే ఇంకా ఎంత ఉండాలండి? 30. ఆ 30ని కాస్త ఇంకెవరు పని చేయాల్సి ఉంటుందంటే 30ని ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిపే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిని కలిస్తే 2 + 1 ఎంత అండి? 3. 30ని 3 చొప్పున 10 రోజులు చేస్తారు. అంటే కలిసి ఎప్పుడైతే 10 రోజులు చేశారో పైన 3 రోజులు కూడా కలుపుకుంటే 10 + 3 టోటల్గా ఏమవుతుందంటే 13. యూ కెన్ యూజ్ ఎనీ మెథడ్. ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే 80% అధిక సామర్థ్యం కలవాడు. నెక్స్ట్ ఒక బాలుడు ఒక రోజులో ఒక స్త్రీ చేసే పనిలో 2/5 వంతు పని చేస్తాడు, బాయ్. నెక్స్ట్ ఇంకా ఒక వ్యక్తి 84 మంది శ్రామికులను చిన్న మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోండి. శ్రామికులను పురుషులు, స్త్రీ మరియు ముగ్గురు మధ్య మనకి బ్యాలెన్స్ ఇచ్చాడు. ఏ నిష్పత్తిలో? 8:7:6. 8:7:6. ఆ పని మొత్తం పూర్తయ్యాక 2,495 రూపాయలు ఇచ్చిన. అయితే ఒక్కొక్క బాలుడికి, ఇది హైలైట్, ఒక్కొక్క బాలుడికి ఎంత వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. సో మనకి ఉమెన్కి 100 వస్తుంది అనుకుంటే 80% అంటే 180 అవుతుంది. 2/5 వంతు అంటే కనుక 100ని 5 భాగాలు చేస్తే 20 అవుతుంది. అలాంటి 2 భాగాలు అంటే ఏమవుతుంది? 40. 20తో 9 సార్లు, 20తో 5 సార్లు, 20తో 2 సార్లు. ఇప్పుడు ఎవరి సంఖ్య వారికి వచ్చేది, ఇది వారి యొక్క సంఖ్యను సూచిస్తుంది, వారి యొక్క వేతనాన్ని సూచిస్తుంది. 2 గుణిస్తే ఒక్కొక్క వర్గానికి వస్తున్న వాటా ఎంత అనేది, ఆ వర్గం యొక్క వాటా అనేది మనకు తెలిసిపోతుంది. స్త్రీల వర్గంకి ఎంత వస్తుంది, పురుషులకి ఎంత వస్తుంది, బాయ్స్కి ఎంత వస్తుంది. 8 9 ఎంత? 72. నెక్స్ట్ 5 7 ఎంత అండి? 35. నెక్స్ట్ 2 6 ఎంత అండి? 12. ఇప్పుడు ఇవన్నీ కలిపితే కనుక మొత్తంగా మనకు వచ్చేది 70 + 30 100 + 10 110. 110కి అగైన్ మనకి ఈ 9 యాడ్ చేసుకుంటే 119. 119 భాగాల విలువ మనకి 2,499 అన్నాడు. 199తో ఒకసారి పోతే 199తో ఒకసారి తీసేద్దాం. 199తో 2 సార్లు పట్టవచ్చు, 2 సార్లు. 199 2లో వచ్చేది 238. 238 పోతే బ్యాలెన్స్ ఇంకా 119 అంటే మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క భాగం మనకి ఎంత అవుతుంది అంటే 21 రూపాయి చొప్పున. మనకు అడిగింది ఒక్కొక్క బాలుడికి ఎంత శాలరీ వస్తుంది? 2 భాగాలు. సో ఒక్కో బాలుడి యొక్క శాలరీ కావాలి. ఒక్కో బాలుడికి 2 వస్తుంది కాబట్టి ఈసారి 119తో మనకి ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో, 119 ఎప్పుడైతే వచ్చిందో మనకి 12 భాగాలు బాయ్కి సంబంధించి కట్టాలి కాబట్టి 12 భాగాలు విలువ ఏమవుతుందంటే 21 12 వేసుకోండి. 12 2 1 12 24 + 1 25. సో ఇక్కడ మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు చూసుకుంటే కనుక
8 + 7 + 6 మొత్తంగా కలపండి. టోటల్ ఏమవుతుందండి? 21. 21 భాగాల విలువ ఎప్పుడైతే 84 మంది అవుతారో ఒక్కొక్క భాగం ఏమవుతుందంటే 4 చొప్పున. అప్పుడు బాయ్స్ మనకి ఎంతమంది ఉన్నట్లు? 6 మంది కాబట్టి 6 భాగాల విలువ 6 4 ఏమవుతుందండి? 24. అంటే 252ని 24 మందికి మనం పంచాల్సి ఉంటుంది. పంచితే అక్కడ వచ్చే వాల్యూ కాస్త ఏమవుతుందంటే 4తో ఎన్నిసార్లు పోతుందండి? లేదా 12తో 2 సార్లు, 12 2 12 1 21ని మళ్ళీ 2గా చేస్తే 10.5 అన్నట్లు, విచ్ ఈజ్ ఆప్షన్ 1. జాగ్రత్త చూసుకోండి. ఇది కూడా మనకి 2018 ఎస్ఐ నుంచి 16 ఎస్ఐ నుంచి కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. సూరజ్ ఒక బస్సులో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో 124 కిలోమీటర్లు, నెక్స్ట్ కారును ఉపయోగించి 16 కిలోమీటర్లు వేగంతో 96 కిలోమీటర్లు మరియు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో మరో 105 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ప్రయాణించిన మొత్తము దూరానికి అతని సగటు వేగం ఎంత? రైట్, వెరీ స్టాండర్డ్ క్వశ్చన్. సగటు వేగం అనే అంశానికి సంబంధించి నేను లెక్క చేస్తున్నా సరే మీరు తెలియాల్సిందల్లా ఒకటే, మొత్తము దూరము బై ఏమని రాయించండి? మొత్తం కాలం. ఈ వ్యక్తి రకరకాల సందర్భాల్లో వెళ్ళిన మొత్తం దూరాన్ని తీసుకుంటే ఫస్ట్ వాడు వెళ్ళినటువంటిది 124, నెక్స్ట్ వెళ్ళిన దూరం ఎంతంటే కనుక 96, ఆ తర్వాత వెళ్ళిన దూరం ఎంతంటే కనుక అగైన్ మనకి 105. ఇది మొత్తం దూరం అండి. బైలో మొత్తము కాలం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకి ఇచ్చిన వేగాలు గంటకి 31 కిలోమీటర్ల వేగం అంటే 31 చొప్పున 124 కిలోమీటర్లు వెళ్ళాలంటే 4 గంటలు పడుతుంది. బై చేసుకుంటే తెలిసిపోతుంది. అలాగే మనకి 16 చొప్పున 96 అంటే 16 చొప్పున 90 వెళ్ళడానికి 6 గంటలు అవసరం. నెక్స్ట్ ఇంకా 7 కిలోమీటర్ల వేగంతో 105 కిలోమీటర్లు వెళ్తారంటే 7తో ఎగ్జాక్ట్గా మనకి 15 సార్లు. ఇప్పుడు ఓవరాల్గా మీరు తీసుకుంటే కనుక 124 + 96 మొత్తంగా కలిస్తే 120 + 90 ఎంతంటే 210 + 100 310, చిల్లరంతా యాడ్ చేయండి. 4 + 6 10 + 5 15 అంటే 325. బైలో 6 4 10 10 + 15 ఎంత అంటే 25. 25 ఎన్నిసార్లు పోతుందంటే 25 1 25 పోతుంది. బ్యాలెన్స్ ఇంకా మనకి 7 5 25 3 ఎంత అంటే 75, విచ్ ఈజ్ ఆప్షన్ 1. సో సగటు వేగానికి సంబంధించిన ఏ లెక్క మీరు చేస్తున్నా సరే అగైన్ మనకి మొత్తము దూరము బై మొత్తం కాలం రాసుకుంటే ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక బైకు ఏ నుంచి 1 PM బయలుదేరి బి వైపుగా ప్రయాణించను. ఒక బైకు ఏ నుంచి 1 PM బయలుదేరి బి వైపుగా బయలుదేరాను. రైట్, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 1 PM ఒక కారు బి నుంచి 2 PM బయలుదేరి బి వైపు రెట్టింపు వేగం ఇది అండర్లైన్ చేయాలి. రెట్టింపు వేగం అనేది అండర్లైన్ చేయాలి. బైక్ మరియు కారు ఏ నుంచి 168 కిలోమీటర్లు, ఏ నుంచి 165 కిలోమీటర్లు అండి. ఏ నుంచి 168 కిలోమీటర్లు దూరంలో 3 గంటల 40 PMకి కలుసుకున్నాయి. అయితే ఏ మరియు బిల మధ్య దూరం ఎంత? సో ఏ వెళ్ళిన దూరము అటు నుంచి బి వచ్చిన దూరం రెండు కలిపేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ ముందుగా ఏ యొక్క వేగం తెలియాలండి. ఏ వేగం తెలియాలి అంటే సో ముందుగా ఏ వేగము ఈజ్ ఈక్వల్ టు ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో కలిశారు? 168. ఈ 168 వెళ్ళడానికి ఏకి ఎంత సమయం పట్టిందంటే 1 PM నుంచి 340 మధ్య ట్రావెల్ చేశాడు. 1 PM to 340 మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల్ని 120 నిమిషాలు ప్లస్ 40 అంటే ఏం రాయొచ్చు? 160 నిమిషాలు. ఇవి గంటల్లో మార్చడం కోసం ఏం రాయొచ్చండి? బై 60. 0 0 క్యాన్సిల్. 8తో 2 సార్లు, 8తో 2 సార్లు ఒకసారి, అగైన్ ఈ 2తో 3 సార్లు, 3ని పైకి తీసుకొస్తున్నట్లయితే 21 3 ఏమవుతుందంటే 63 kmph. ఇది ఏ వేగం ఇది. ఇకపోతే బి వేగం కూడా తెలియాలి అంటే జనరల్గా బి వేగం అనేది అటు నుంచి డబుల్ ఉంది కాబట్టి 63ని ఇంటూ 2 చేసుకోండి, వచ్చేది 126. మరి బి ఎంత దూరం ట్రావెల్ చేశాడంటే బి యొక్క దూరం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు 2కి మొదలయ్యి అగైన్ మనకి 3:40 మధ్య ఎంత సమయం ఉంటుంది అంటే 1 గంట 40 నిమిషాలు ఉంటుందండి. 1 గంట 40 నిమిషాల దూరం ఫైండ్ అవుట్ చేయాలంటే దూరం అంటేనే లబ్ధము కాబట్టి 126 ఇంటూ 1 గంట 40 నిమిషాలని 60 + 40 మొత్తంగా 100 నిమిషాలని గంటల్లోకి మార్చడం కోసం 60. 0 0 క్యాన్సిల్ అండి. 6తో 2 సార్లు ఒకసారి క్యాన్సిల్. 21 10 వచ్చేది ఎంత అంటే 210. అటు నుంచి చూస్తే 210 కిలోమీటర్ల దూరం ఉందని తెలిసింది.
ఇటు నుంచి కనుక చూస్తే మనకి ఆల్రెడీ వాడిచ్చినటువంటి నెంబర్ 168. ఇప్పుడు ఏబీల మధ్య దూరం తెలియాలంటే మొత్తం రెండింటిని యాడ్ చేసుకోండి. వచ్చేది కాస్త 378 కిలోమీటర్లు. 378 కిలోమీటర్లు అంటే మీకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇది మనకు ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. సో అర్థమెటిక్ని మీరు ఎప్పుడు చేస్తున్నా సరే ఫార్మాలిటీస్కి, రెగ్యులర్ మెథడ్స్కి కాస్త దూరంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మరొక గ్రాండ్ టెస్ట్లో మరిన్ని మంచి మంచి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.